దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సామ్య సంఘట వారి రాయుడి నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, అందరి ఊర్లో పెద్దలు చిన్నలు, దూర ప్రాంతం నుండి దేశపు ద్వారా దేవుడి వాక్యం ఆదరించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన గాక. మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వాక్యము మనం చదువుతున్న బైబిల్ తరగతి స్టార్ట్ అవుతుంది. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకై మెలకువగా ఉండుడి. అన్నిటికీ అంతము సమీపించేరు. అదేనా పోయిన వారం ఇంకొంచెం చెప్పారు. అదే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వాక్యము కలిసి చదవాలి. ఎబ్రీ పత్రిక 13లో 7వ వాక్యము. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మూల భాషలు ఉంది చెప్పండి. మూల భాషలో వారు అంతము వరకు నడుచుకునే రీతిని వారు జీవిత అంతం. ఒకటి మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వాక్యం. అన్నిటికీ అంతము వచ్చింది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయములు జీవితములకు ఒక అంతం వచ్చింది. అంతం ఉంది. ఎంతమందిని తెలుస్తుంది నాకు తెలియదు. నా జీవితములకు ఒక అంతం ఉన్నది. స్తోత్రం. అంటే ఒక ముగింపు ఉంది. మనుషులందరి జీవితములకు ఏముంది? ఒక ముగింపు ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు 3 భాగంగా సృష్టించారు. మన శరీరంలో 3 భాగం ఉంది. అది ఎలాగ ఉందంటే మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యం చదివినప్పుడు దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు ఒకటి మీ ఆత్మయు జీవమును మీ జీవము శరీరం అంటే నేను చెప్పినది ఇప్పుడు సరిగా విన్నారు కదా. మనుష్య భాగములు 3 భాగము ఉంది. ఒకటి ఆత్మ, 2 ప్రాణము, 3 నీ శరీరము. ఈ 3 భాగం ఉంది. అది మొదటి భాగము నీ ఆత్మ. ఈ ఆత్మ ఎవరితో సంబంధం ఉన్నారని మీరు చూడ. రోమాపత్రిక 1వ అధ్యాయము 10 వచనంలో రాయబడిన మీరు వింటే 1వ అధ్యాయం 10 వచనం. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా నీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న ఆత్మయందు ఆత్మయందు సేవించడం అంటే ఆరాధన చేస్తున్నారంటే ఇప్పుడు మనలోని ఉన్న ఆత్మ దేవునితోని ఏం చేస్తున్నారు? సంభాషించుతున్నారు. అర్థమైంది? మనలో ఉన్న ఆత్మ దేవునితోని ఏం చేస్తున్నారు? సంభాషణ చేస్తున్నారు. లేకపోతే ఆరాధన చేస్తున్నారు, లేకపోతే సేవ చేస్తున్నారు. 2 మనలో ఉన్న ప్రాణం, మనలో ఉన్న ప్రాణము. ఆ ప్రాణం అని చెప్పినది ఏమంటే మన హృదయం అని చెప్పొచ్చు, మన మనసాక్షి అని చెప్పొచ్చు. ఇప్పుడు మనసాక్షి మనతోని మాట్లాడుతున్నారు. అను బాగా వినండి, నేను చెప్పిన సరిగా వినండి. ప్రాణము అంటే నీ ఆత్మ దేవునితోని సంభాషిస్తున్నారు. నీ ప్రాణము అంటే నీ మనసాక్షి నీతోని ఏం చేస్తున్నారు? సంభాషిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే పోయిన వారంలో చెప్పినదే వాక్యము. అపోస్తలుల కార్యము 24లో 16లో పౌలు గారు చెప్పిన మాట సరిగా ఈ విధమున
నేను దేవుని ఎడలను మనిషిని ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటున్నట్లు. ఎక్కడెక్కడ మనస్సాక్షి నిర్దోషంగా ఉంది? మనసు మనము వ్యక్తిపరంగా. రెండు, దేవుని ఎదుట. మూడు చోట్ల నీ మనస్సాక్షి ఎలాగ ఉండాలి? కరెక్ట్ గా నిర్దోషంగా ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు మనస్సాక్షికి అంటే దేవునికి స్తోత్రం వేరే భాషలో చెప్పుతుందంటే ఆ మనసాక్షికి చెప్పబడిన ఏమనగంటే నీలో నుండి ఉన్న తప్పు సరి అయిన విషయములే, లేకపోతే సరి అయిన విషయములకి నీ ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. మనసాక్షి ఏమండి? సరి అయిన విషయములకి ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. అలాగా తీర్చిన వాడే కరెక్ట్ మనసాక్షి ఉంది వారే. నేను చెప్పిన అర్థమైందో లేదో నాకు తెలియదు. కొందరు విశ్వాసికి సరి అయిన మనసాక్షి లేదు, అందుకని ఆ వారేం చేయను, సరి అయిన రీతిగా తీర్పు తీర్చలేదు. సోదరం, కొందరు విశ్వాసి అనుకున్నారంటే గౌని పాస్టర్ గారు ఇక్కడికి వస్తున్నారండి, ఇక్కడ మీటింగ్ పెట్టుతున్నారు, మిమ్మల్ని అందరూ ఫోటో తీసుకొని వెళ్తారు, ఫేస్బుక్ అన్నిటి తీసుకొని అయ్యగారు ఇదన్నా తీసుకొని వెళ్ళి డబ్బు సంపాదించున్నారని అని కొందరు మనసులో అనుకున్నారు, భావించుకుంటున్నారు. ఏంటంటే అయ్యగారు ఇక్కడ ప్రతి వారం వచ్చి సువార్త ప్రకటించి వాక్య పరిచయం చేసి అయ్యగారు ఏం చేస్తున్నారు? డబ్బు సంపాదిస్తున్నారు. అవును, నీ ఎప్పుడైనా నాకు అడిగారా? మీరు చెప్పలేదే, ఊహ అడగకుండానే ఊహించుకుంటున్నారు. నేను ఊహించుకున్నారు. సోదరు చాలా మంది అలాగ అనుకున్నారే అయ్యగారికి బోల్డ్ డబ్బులు అవుతున్నారండి. ఎప్పుడైనా ఒకసారి నాకు అడగండి, అప్పుడు స్టోరీ నేను చెప్తాను. ఎంత వస్తున్నారు, ఎంత దొరుకుతున్నారు, ఎంత ఖర్చు అవుతున్నారు అని చెప్తున్నారు. అంటే కొందరు అనుకున్నారంటే అందరు కన్ను మూసుకొని ప్రార్థన అయినప్పుడు ఫోటో తీసుకున్నారు, ఈయన అమెరికా పంపిస్తే అక్కడి నుంచి డబ్బులు వస్తాయి. అక్కడ నీకంటే నీ 50 పైసా అంటే అమెరికాలో ఉన్నవాడు 100 రూపాయలు. నీకు అర్థం అవ్వలేదు. మీకంటే ఎక్కువ బుద్ధి ఉన్నవాడండి కన్ను మూసుకొని ఫోటో ఈడ అందరు గుడ్డివాడికి డబ్బులు పంపించంటే ఎవరు పంపిస్తారు? నీ పనులు ఎదురు నిన్న బయటలో ఉన్నవాడు పంపిస్తావు. నీ మనసాక్షి సరి అయిన మనసాక్షి ఉన్నవాడు ఎలాగ చేస్తుంది? సరి అయిన రీతిగా తీర్పు తీర్చుంది. సరి మనసాక్షి కరెక్ట్ లేనివాడు ఎలాగ నేను తోడుగా రావాలి, ఎలాగైనా తీర్పు తీర్చడం దేవునికి స్తోత్రం కలిగింది. అందరూ చెప్తున్నారంటే ఇది క్రైస్తవుడు కాదు, అందరికి మార్చుతున్నారంటే డబ్బు ఇచ్చి చీరలు ఇచ్చి, ఇది కొందరు సంఘంలో చీరలు ఇచ్చున్నారు, అందుకే ప్రాబ్లం. అది ఇవ్వలేకపోతే నో ప్రాబ్లం. చీరలు ఇచ్చి బియ్యం ఇస్తే ఏమవుతున్నారు? అలాగైతే మీరు కూడా తిరిగి ఇవ్వండి. మనము డబ్బు ఇచ్చి మారుస్తున్నాం, అయితే మనము డబ్బు ఇచ్చి బట్టలు ఇచ్చి బియ్యం ఇచ్చి మనిషినికి మార్చుతున్నారంటే మీరు కూడా ఏం చేయాలి? అనకు తిరిగి ఇవ్వండి. వారు కూడా ఏమవుతుంది? మారుతుంది. నేను చెప్పిన మాట ఏమంటే నాకు డబ్బు కానీ బియ్యం కానీ బట్టలు కానీ ఇస్తే నేను మారుతా. ఎందుకంటే నేను అటువంటి తాగుబోతుగా గుండా వలన తిరిగిన నా జీవితంలో ఏసై వచ్చిన కాబట్టి సరి అయిన మార్పుడు వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగింది. నీ మనసాక్షి కరెక్ట్ ఉంటే సరి అయిన రీతిగా నీ ఏం చేస్తారు? తీర్పు తీర్చుంది. మనసాక్షి దేవుడు ఎదుట నీ జీవితములు మనుషుడు ఎదుట ఎలాగ ఉంటారు? మనసాక్షి సరిగా ఉంటే సరిగా రీతిని ఏమవుతుందమ్మా? తీర్పు తీర్చదు. స్తోత్రం కలిగినగా. అందుకే ఆ విశ్వాసులు కదా అందరూ మనసాక్షి సరి అయిన రీతిగా ఉంటే ఏమవుతుంది? సరి అయిన రీతిగా తీర్పు తీర్చడం. స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట, మనలోనున్న ఆత్మ దేవునితోని ఏం సంబంధపట్టి ఉన్నాం. మనలో ఉన్న మనసాక్షి మనతోని మాట్లాడుతున్నారు. ఇంకా మన శరీరములో పంచేంద్రం ఉంది. పంచేంద్రం ఉంటుందో తెలుసు కదా? ఏంటి పంచేంద్రం? కన్ను, మూకు, నాలుగా,
చర్మ లాస్ట్ చెవి, లాస్ట్ చర్మము. ఇది ఈ 5 పంచేంద్రియము లోకతో సంబంధం ఉంది. ఏంటండి? లోకముతో. ఏది? పంచేంద్రియం. స్తోత్రం కలిగింది గాక. అంటే ఇది ఈ లోకతోని సంబంధం ఉంది. 2 ఈ లోకతోని ఏమండి శరీరం మాట్లాడుకున్నారు. 2 నీ మనసాటి నీతోని మాట్లాడుతున్నారు. ఏమండి నీ ఆత్మ దేవుడితోని మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకు నేను ఇలాగ చెప్పబోతున్నారంటే నీ జీవితంలో ఒక ముగింపు ఉందని తెలిసి ఉంటే సరి అయిన రీతిగా నీ ఏమవుతా జీవిస్తావు. నీ జీవితంలోకి ఒక ముగింపు ఉన్నదని తెలిసి ఉంటే నీ ఏమవుతుంది? సరిగా జీవిస్తాను. ఒక దినములని చచ్చిపోతాను, నీ చనిపోతాను, మరణిస్తానని సరిగా తెలిసిన ఒక బిడ్డలు ఎప్పుడు కూడా తన జీవితం ఏమారాయి ఉంటారు పరిశుద్ధంగా సరి అయిన రీతిగా వారందరూ జీవిస్తాం. మనసాక్షి సరి లేని వాడు ఎలాగ ఎన్ని జీవిస్తుంది? స్తోత్రం. మనసాటి ఆయనతో ఏం చేయదు. ఏ రీతిగా ఆయన కూడా మాట్లాడరు. స్తోత్రం. అదేమైంది? చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. అది మళ్ళీ యేసయ్య దగ్గరకు వస్తే మాత్రము మళ్ళీ అదేమవుతుంది? బ్రతుకుతుందమ్మా. దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు నేను చెప్పుతున్నాను, మనిషి జీవితంలో ఒక అందం ఉంది. అదే అంటే మోస గారు చెప్పిన మాట అదే. 90 కీర్తనలు 12వ వాక్యములు తన సహోదరుడైన అహరోను చనిపోయినప్పుడు ఆయన పాట పాడుతున్నారు. స్తోత్రం. నాకు జ్ఞాన హృదయం కలిగినట్టుగా చెయ్యము. నా దినం ఏం చేయాలి? నీ దినము ఓరో రోజు నీ ఏం చేయాలి? లెక్కించాలి. దేవుడు నీకు ఇచ్చిన దినం ప్రతిదినం ఏం చేయాలి? లెక్కించి బ్రతకాలి. దేవుడిచ్చిన దినము నీ లెక్కించలేకపోతే దేవుడు నీ దినములకి ఏం చేస్తుంది? లెక్కిస్తారు. ఆమె చెప్పలేదు. అంటే దేవుడు నీకు ఇచ్చిన దినములని ఏం చేయాలి? లెక్కేసుకోవాలి, లెక్కించాలి. నీ లెక్కించలేకపోతే దేవుడు నీ దినం ఏం చేస్తుంది? లెక్కేసుకుంటారు, లెక్కిస్తున్నారు. దాని 5వ అధ్యాయము 26, 27 వాక్యములు చదివినప్పుడు మేనే చదవండి. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. అనగా ఆయన నిన్ను త్రాసులో తోసగా నీవు తక్కువగా కనబడితివి. మేరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభజింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడెను. 3 కార్యం దేవుడు అక్కడికి చెప్పారు. ఏం చెప్పారండి? మెనే మెనే తెకే లూప్రస్యా. ఆయన అర్థం నేను దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి నీ ప్రభుత్వ విషయం నేనేం చేశారు? లెక్క చూసి ముగించారు. త్రాసులు నిన్నేం చేశారు? చూసగా తక్కువగా కనబడిన కాబట్టి నీ రాజ్యమేమయ్యేది? విభాగించ. దేవుడు ఆ మనిషినికి లెక్కలే చూశారు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన దినములు ఆయన ఏం చేయలేదు. ఆ దేవుడిచ్చిన దినం లెక్క పెట్టలేను కాబట్టి దేవుడు ఆ మనిషికి ఏం చేశారు? లెక్కించిన కాబట్టి ఆ రాత్రి అతను ఏమైంది? చనిపోయినట్టుగా బైబిల్ రాయబడింది. సహోదరులు సహోదరులారా, నీ జీవితములు ఒక అందం ఉంది. నీ ఒక్క దినములు చచ్చిపోతాడు తమ్ముడు. దాని ముందుకు నీ ఎక్కడికెళ్తామని సరి అయిన మార్గం తెలుసుకొని నీ జీవిత ప్రయాణం కొనసాగించాలి. స్తోత్రం. జీవితములకు ఒక అందం ఉంది. చాలా మందిలోకి అది తెలియదు. ఏంటి ఏమవుతుంది? ఎవరైనా చచ్చిపోయినప్పుడే అప్పుడు మనసుకు వస్తుంది, అయ్యో నేను కూడా ఒక దినములు ఇలాగా చనిపోతుంది. ఆడిపోయిందని అనుకో, నీ మళ్ళీ వేరొక మనిషిని చచ్చిపోయినప్పుడు మళ్ళీ మనకి జ్ఞాపకం వస్తుంది, నేను కూడా చచ్చిపోతాను. అలాగే కాదండి, రోజు నీ ఏం చేయాలి? జ్ఞాపకం చేయాలి. రేపు చచ్చిపోతానని జ్ఞాపకం చేసుకున్నానంటే ఎప్పుడు కూడా పాపం చెయ్యను, గొడవ ఆడరు, ఏం చెయ్యను, పరిశుద్ధంగా జీవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
అందుకే దేవుని బిడ్డలారా, నేను చెప్పిన పౌలు గారు చెప్పినది, జీవితముకు ఒక అందం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు చూసిన వాడు రేపు కనబడను. మనిషి జీవితం గురించి కీర్తనములు 103 కీర్తన మీద ఏంటంటే గడ్డి వలనే ఉన్నారు. మనిషి జీవితం ఎలాగుందండి? అవును కదా. పొలములో దొరికిందా? అడవి పువ్వు వలె. 15 నీ మనిషి ఆయు ఏమంటే అంటే గడ్డివాడు. నీ ఎంఏ చదివిన వాడైతే గడ్డి, బిఏ చదివిన వాడైతే గడ్డి, ఏ డబ్బున్న వాడైతే గడ్డి, ఎంత జ్ఞానుడు అయితే ఏది వ్యక్తి అయితే ఏమండి? గడ్డి అండి. అదే ఉదయం కట్టి చేస్తే సాయంత్రం ఏమవుతుంది? వాడిపోతున్నారని దేవుడు వాక్యంలో రాయబడింది. మనుషులందరూ గడ్డి వలె ఉండినట్టుగా బైబిల్ చెప్పబోతున్నారు. స్తోత్రం. ఈ రాత్రి మనం ఇది తెలిసి ఉంటే మన జీవితం కరెక్ట్ గా జీవిస్తాం. మనకన్నిటికీ కూడా అందం ఉందండి. దేవునికి స్తోత్రం. అక్కడే నేను ఎక్కువ సమయం నిలబడలేదు. దేవునికి స్తోత్రం. మనుషుడికి అందం ఉంటున్నట్టుగా ఇక్కడే పీతరు గారు చెప్పుతున్నారు. ఏమనగంటే 1 పీతరు 4:7 చెప్పండి, లోకములకి ఒక అందం ఉంది. స్తోత్రం. ఈ లోకం ఏమవుతున్నారమ్మా? ఒక ఏమవుతున్నారండి? అందముండినట్టుగా, లోకము నశించిపోయినట్టుగా బైబిల్ రాయబడింది. ఎంతమందికి అది అర్థమైందంటే నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అందుకని దేవుడు వాక్యములు కూడా అలాగే రాయబడి ఉందండి. స్తోత్రం. దేవుని వాక్యములు కూడా అలాగే రాయబడి ఉంది. దేవుని బిడ్డలు కూడా అది ఒకసారి చూడండి. 2 పీతరు 3వ అధ్యాయము చూడండి. 1 పీతరు చూడండి. 1 మినిట్ నేను చూస్తానండి. 2 పీతరు 3వ అధ్యాయం 7వ వాక్యమా ఒకసారి చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశం భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై. ఇప్పుడున్న భూమి అంటే ఇప్పుడు మనము నివసించిన భూమి రిజర్వ్డ్ ఫర్ ఫైర్. ఇప్పుడున్న భూమి ఆకాశమును భక్తిహీనుడు తీర్పు కొరకు నాశనం జరగడానికి, అగ్నితోని కాల్చబడడానికి నిలబడి ఉన్నారట. ఈ భూమి ఏమవుతున్నారండి? భూమికి ఒక అంతం ఉంది. భూమికి ఒక ఆరంభం ఉంటే భూమికి ఒక ముగింపు ఉంది. మనిషి జీవితంలో ఆరంభం ఉంది, మనిషి జీవితంలో ముగింపు ఉందండి. ఈ భూమి ఒక్క దినములో దేవుడు సృష్టింపబడిన అదే భూమి ఒక దినములో సృష్టింపబడినది. ఆ భూమిని నీరుతోని నింపబడింది. ఇంకా భూమిని నీరుతోని కాదండి, అగ్నితోని. ఈ భూమి దేవుడు ఏం చేయబోతున్నారు? కాల్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అది కొంచెం కూడా ఆయన పీతరు గారు చెప్పుతున్నారండి. 9వ వచనం చూడండి. 2 పీతరు 3వ అధ్యాయము. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నట్టు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు ఈ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు ఎందుకు రాలేదండి? అందరూ ఎవరు ఏం చేయకూడదు, నశించిపోకుండా అందరేమవ్వాలి, మారు మనసు పొందడానికి దేవుడేం చేస్తున్నారు? దీర్ఘశాంతం స్తోత్రం కలిగి ఉన్నదండి. దేవునికి స్తోత్రం. నీ కూడా ఈ రాత్రి మారు మనసు పొందాలి. మీరు కూడా ఈ దేవుని అర్థం ఊర్లు ఉన్న వారందరూ మారు మనసు పొందడానికి దేవుడు దీర్ఘశాంతంగా ఉన్న కాబట్టి ఆయన రాకడ ఆలస్యంగా ఉంది. ఈ భూమి ఎందుకు నశించలేకపోతుంది? పోగలేదంటే కారణం కొందరు కూడా మారు మనసు పొందాలి, కొందరు కూడా రక్షింపబడాలి. హల్లెలూయా. ఎందుకు భూమి నశించిపోగలేదు? భూమి ఎంత భూమిలో ఉన్న మనుషులు ఎందుకు నశించపోగలేదంటే అర్థం కొందరు కూడా మారు మనసు పొందడానికి దేవుడు దీర్ఘశాంతంగా ఉన్నాడంటే. తర్వాత వినండమ్మా.
అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు తర్వాత ఆ దినము ఆకాశములు ఆకాశము మహాధ్వనితో గతించిపోతారండి. ఆకాశం మారిపోతారండి. స్తోత్రం స్తోత్రం. ఆకాశములు 7 తెర ఉందండి. ఆకాశములో 7 తెర. కాలేజీలు చదివిన పిల్లలకు తెలుసు తెర ఏమవుతుంది, మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన తర్వాత చూడవమ్మా. తర్వాత పంచభూతం ఏమవుతుంది, మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. పంచభూతం ఏమవుతున్న అగ్నితోని కాచబడుతుంది. పంచభూతం ఈ భూమి హలో, ఈ భూమిలో 4 భాగమే అండి. నీళ్ళు భూమిలో 4 భాగం. మన శరీరములు కూడా అలాగా. స్తోత్రం. నీళ్ళే ఎక్కువ. స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు నీళ్ళు ఏమవుతుంది, నీళ్ళు పెట్రోల్ కాలినట్టుగా కాలిపోతుంది. పెట్రోల్ కాల్చినట్టుగా కాలిపోతుంది. ఎందుకంటే అదే ఒక బాంబు వేసాను అనుకో, ఈ పెట్రోల్ కాలినట్టుగా ఈ భూమిలో నీళ్ళు మొత్తం ఏమవుతుంది, కాలిపోయాయి. ఇదొక కాలేజీలో చదివిన పిల్లలకి అందరికీ తెలిసింది. నేను చెప్పిన మాట ఎందుకు ఇది కాలలేదు, ఎందుకు ఎవరికి అంటే అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్కి కొంచెం పిచ్చిగా వచ్చిన అనుకో, ఆయన ఎక్కడ ఒక బట్టను నొక్కుతాను అనుకో, భూమి మొత్తం ఏమవుతుంది, కాలిపోతుంది. అది అలాగే ఇస్రాయేల్ కూడా ఎలాగా, ఈ రోజు ఇండియా కూడా ఎలాగా, ఇండియాలో ఉన్నవాడికి % కూడా ఎలాగా ఏదైనా మనసుకు కూడా మనసు ఒత్తిడి వచ్చిన అనుకో, ఆడు ఏం చేస్తున్నారు తెలియదండి. దేవుడికి స్తోత్రం. భూమి మొత్తం ఏమవుతుంది, నాశనం అయిపోతున్నారు. దేవుడికి స్తోత్రం. నాశనం అవుతుంది భూమి మొత్తం ఏమవుతున్నారండి. ఈ భూమి మొత్తం మనుషులకి అందరికీ కాచబడ 50 సార్లు కాచబడడానికి ఉన్న భూములన్నీ ఆడి చేతులు ఉంది, అందరి చేతులు ఉంది. స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకని ఈ భూమికి ఒక ముగింపు ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకే ఆ ముగింపు రాలేదంటే మనం ఇక్కడ ఉన్న కాబట్టి, దేవుడి సంఘం ఇక్కడ ఉన్న కాబట్టి, మారు మనసు పొందిన బిడ్డ ఉన్న కాబట్టి, ప్రార్థన చేయని కుటుంబం ఉన్న కాబట్టి, ప్రార్థన ఉన్న వ్యక్తి ఉన్న కాబట్టి ఏమవలేదు, నశించడు. ఆలోచన మీద చూడండి. దేవునికి ఆదికాండం 19వ అధ్యాయములు చదివినప్పుడు సొదొమ గొమొర పైకి దేవుడు అగ్ని వర్షింపించడానికి వచ్చినప్పుడు అబ్రహామే చేసే, దేవా అక్కడే నా సహోదరుడు ఉన్నారు, వారున్న కాబట్టి నీ ఏం చెయ్యకూడదు, ఇప్పుడు నీ ఏం చెయ్యకూడదు, అగ్ని వర్షింపకూడదని చెప్పిన కాబట్టి ఆ సహోదరుడైన లోతు అక్కడ నుండి మారిపోయిన వరకు దేవుడు ఆకాశమును ఏం చేయలేదు, కాల్చలేదు. అగ్ని భూమి మీదకి నింపలేదు. ఎందుకంటే ప్రార్థన చేయని ఒక వ్యక్తి అక్కడ నిలబడిన కాబట్టి. నేను ఈ రాత్రి చెప్పిన ఏమనగంటే, ప్రార్థన చేయని చాలా మంది లోకములు ఉన్న కాబట్టి లోకం ఇలాగా నిలబడుతున్నారు. నువ్వు నేను ఈ భూమిలో బ్రతుకుతున్నారు. సహోదరి సహోదరులారా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ లోకములకు ముగింపు ఉంది. దేవుని బిడ్డలు ఈ లోకము నుండి మారిపోయిన అనుకో, భూమి గందరగోళం అవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. అది రెండవ రాకడ గురించి బైబిల్లో వ్యక్తంగా స్పష్టంగా బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి మీరు ఆ 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13 నుండి కిందకి మీరు చదవండి. దేవుడు రెండవ రాకడ గురించి అక్కడ కరెక్ట్. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అంటే నిరీక్షణ లేని వాడి గురించి నీ ఏం చేయకూడదు, దుఃఖించకూడదండి, తెలుసుకోకూడదు. బైబిల్ వాక్యం చదవనపడదు, నీ మనసు కూడా ఎక్కాలి. అది ఎందుకు అది మనసులోకి రాలేదంటే, నీ చదివి ఎలాగో ఉగ్గిసడం కాదు. చదివినప్పుడు ఆ సారాంశం కరెక్ట్గా వినాలి. ఏమంటే చనిపోయిన వాడి గురించి ఏం చెయ్యకూడదు, దుఃఖించకూడదు. అంటే ఒక నిరీక్షణ ఉంది. అంటే యేసయ్య రాకడ కొరకు ఒక రెవల్యూషన్ ఉంది. రెవల్యూషన్ అంటే ఒక ప్రకటన ఉంది. దేవునికి స్తోత్రం. యేసయ్య వస్తదని ఆ ప్రకటన ఒక దర్శనం కలిగి దేవుని బిడ్డలు ఉండాలి. తెస్సలోనిక సంఘ బిడ్డలకు కొందరికి అది లేదు. చచ్చిపోయిన వాడి గురించి వారు ఏం చేస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఎలాగ దుఃఖపడుతున్నారండి? ఒక 13వ వాక్యం ఒకసారి కూడా.
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి అలాగే చూడండి, ఎప్పుడైతే నిద్రించిన పోని వాడి గురించి ఏమవుతున్నారు, ఆడు దుఃఖపడుతున్నారు, ఆడు ఏడుస్తున్నారు. కొందరు అలా చనిపోయిన వాడి గురించి దినము రోజు ఏడుసుకొని కూర్చున్నారు. అంటే అది ఎవరంటే నిరీక్షణ లేని వాడు చెయ్యని పని. నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డలు అలాగ చెయ్యను. దేవునికి స్తోత్రం కలిగిన ఎందుకు వారికి ఒక నిరీక్షణ యేసయ్య వస్తదని ఆడికి ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవునికి యోబు గురించి అలాగే చెప్పుతున్నారు. యోబు తన శరీరములలో చర్మం కూలిపోయినప్పుడు నా విమోచనకర్త ఒక రోజు వస్తామని ఆయనకి ఒక ఫుల్ నమ్మకం ఉండేది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు యేసయ్య రాకడ గురించి మనకేముండాలి, ఒక దేవునికి రెవల్యూషన్ ఉండాలి. కొందరికి ఇప్పుడు కూడా ఏం లేదు, రెవల్యూషన్ లేదు. దేవునికి స్తోత్రం. రెండవదే అక్కడ రాయబడిన చూడండి, 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం అప్పుడు తిరిగి వస్తుంది. స్తోత్రం. యేసయ్య తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన రిటర్న్. యేసయ్య తిరిగి వస్తుంది. అది ఎలాగ దేవుడు చెప్తుందంటే, మీరు అపోస్తల కార్యం 1 అధ్యాయము 11వ వాక్యం మీరు చదవండి. అక్కడే 2 సాక్షులు చెప్పిన మాట వినండి. అపోస్తల కార్యము 1 అధ్యాయం 11వ వాక్యం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చి ఏ రీతిగా ఆయన పరలోకములకు వెళ్ళిందో మీరు చూచితిరో ఆ రీతిగా యేసయ్య ఏమవుతుంది? ఒక స్తోత్రం చెప్పండి. స్తోత్ర. యేసు ప్రభు తన శిష్యుని చూసినప్పుడు ఎక్కడ పరలోకములకు ఏమైంది? ఆరోగణమైంది. అప్పుడు ఆరోగణమైనప్పుడు ఆ వారు ఇద్దరు ఏం చేస్తున్నారు? చూసుకి నిలబడుతున్నారు. 11వ వాక్యములు ఉందండి. మీరు ఏంటండి? వారు ఆకాశం వైపు తేరు చూసి నిలబడుతున్నారు. తర్వాత ఇదిగో వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, అంటే గలిలయ సహోదరులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు ఎందుకు తేరు చూసి అక్కడ నిలబడుతున్నారు? మీ వద్ద నుండి పరలోకములో ఆరోహణం చేసిన యేసయ్య ఏ రీతిగా చూసిరో ఆ రీతిగా యేసయ్య తిరిగి వస్తామని దేవుడు చెప్పారు. స్తోత్రం. అది దేవుడు కాదు చెప్పారు, దేవదూతలు చెప్పారు. ఆయన వెళ్ళినట్టుగా ఎలాగ వెళ్ళిపోయిందో అలాగా తిరిగి వస్తుందని ఆ దేవదూతలు చెప్పిందో. స్తోత్రం చెప్పండి. యేసయ్య తిరిగి వస్తారు. మీరు సంఘం బల్ల కార్యక్రమం ఉంది కదా, బల్ల కార్యక్రమం అన్ని తినేసిన తర్వాత ఏం చెప్తుంది? మీకు అందరికి ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్తారు? మీరు తినడం మాత్రం తెలుసు, చెప్పడం తెలియదు. ఏంటి చెప్తున్నా? అందరికీ బల్ల కార్యక్రమం, అందరికీ ద్రాక్షారసం ఇచ్చిన తర్వాత దైవదాసుడు చెప్తున్న ఏముంది? బల్ల మీద ఏముంది? రొట్టి, ద్రాక్షారసము మిగిలి ఉన్నది. ఇదేం చెప్పుతున్నారు? ఇంకా అనేది ఏముంది? రక్షణ పొందడానికి ఉన్నాం. అది చెప్పాలి. 2 విషయాలు చెప్తుంది. యేసయ్య ఇప్పటి వరకు రాలే, అదొకటి చెప్పాలి. బల్ల కార్యక్రమం అందరికి ఇచ్చిన తర్వాత అది చెప్పాలి. రెండవది ఈ బల్లములింగి రొట్టి, ద్రాక్షారసము మిగిలి ఉంది. దీనిలో పాలు పొందడానికి చాలా మందులు రక్షణలకు రావడానికి మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ బల్ల కార్యక్రమం మనకు తెలియపరిచినట్టుండే ఏమంటే తెలుసా? ఆయన తిరిగి వస్తామని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. మిగిలిన రొట్టి ద్రాక్షరసం ఏం చేస్తుంది? మిగిలిన రొట్టి ద్రాక్షరసం ఏం చేస్తారు? ఏం చేస్తుంది? షాప్కి తీసుకెళ్ళి అమ్మేస్తారు కదా. స్తోత్రం కలిగి. ఏంటి మిగిలింది ఏం చేస్తానమ్మా? మిగిలిన రొట్టి ద్రాక్షరసం ఏం చేస్తారు బల్ల మీద? పోనండి, మీకు తెలియదు. దేవునికి పోనండి. స్తోత్రం. అది మిగిలినది దైవదాసులు సహోదరులందరూ ఏమవుతుంది? తింటారు. ఏం చెప్పి తింటున్నారు? బల్ల మీద
ద్రాక్షరసము మిగిలి ఉన్నది. ఇది మనకు తెలియవలసినది ఏమనగా ఈ రొట్టెలు ద్రాక్ష రసములుండి పాలు పొందడానికి చాలా మందిలో ఉన్నారు. నీ తిన్నారు, ఇంకా మిగిలినది కూడా నీ తింటున్నారు. ఈయన వారు కూడా రక్షణ పొందడానికి నీ కూడా ప్రయత్నించాలి. అర్థమవుతుంది? మీరు అది మిగిలిపోయింది తినేస్తున్నారు. ఏమని తినేస్తున్నాం? ఇంకా మిగిలిన వస్తారనుకొని తినేస్తున్నాం. తినడం కాదు, వాళ్ళు కూడా రావాలని ప్రయత్నించాలి. సోదరం కలిగింది కొందరు తినుకొని వెళ్ళిపోవడమే. నిన్న దేవుడు వదలరు. నీ తిన్నారు, మిగతా వాళ్ళు మిగిలినది కూడా నీ తిన్నారు. అది కూడా దేవుడు నీకు అడుగుతుంది. దేవుడికి అంటే వారికి ఉన్న భాగం కూడా మనం తిన్నాం, మీరు కూడా తినేశారు. మీరు తినేసినప్పుడు జ్ఞాపం చేయండి, నీ భాగం తిన్నారు, వారు భాగం కూడా తిన్నారు. వారు కూడా రక్షణ నడిపించడానికి నీ ప్రయత్నించాలి. అదే నా ఉద్దేశం. దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను చెప్పండి, యేసయ్య రాకడ వస్తామని తెస్సలోనిక సంఘ బిడ్డలకు చెప్పారు, అంటే రెవల్యూషన్ చెప్పారు. ఆయన తిరిగి వస్తామని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా ఏం చెప్పారండి? దేవునికి స్తోత్రం. 15 వాక్యం చూడండి. 15 ప్రభువు మాటలు బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. స్తోత్రం కలిగిన గాక. అంటే దేవుడు స్వరము అని తెలుగులో అది లేదు, అది ఇంగ్లీష్ లో ఉంది. ఆర్భాటము అని ఇంగ్లీష్ లో అంటే దేవుడు షౌట్. దేవునికి రాప్చర్. ఏమంటే రాప్చర్. దేవునికి సౌతం. చెప్పండి అందరూ చెప్పండి. రాప్చర్ అందరు చెప్పండి. రాప్చర్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకటి ఆ సంఘం బిడ్డలకు ఏముందండి? ఒకటే దేవునికి రెవల్యూషన్ ఉంది. రెండు ఆ సంఘ బిడ్డలకు ఏముందండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన తిరిగి వస్తామనేది ఆయనకి నమ్మకం ఉంది. మూడవది రాప్చర్. రాప్చర్ అని పదానికి అర్థం మనకి బలవంతంగా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోవడం. దేవునికి స్తోత్రం. మీరు ఈ కోడి పిల్లలుగా తిరిగి నడిచినప్పుడు దేవునికి ఆకాశములు ఎరిగిన కాక గాని ఏదైనా వచ్చి ఏం చేస్తుంది? బలవంతంగా తీసుకొని వెళ్తున్నారు కదా. అదే విధంగా దేవుని బిడ్డలు కూడా యేసయ్య మమ్మల్ని ఏం చేసిన బలవంతంగా నేను ఏం చేసాడు? ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దానికి రాప్చర్ అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన ఒక స్థలం నుంచి ఇంకొక స్థలం వెళ్ళి తీసుకొని వెళ్తాం. ఈ భూమి నుండి నిన్ను ఎక్కడికి వెళ్తున్నారు? తీసుకొని వెళ్తుందమ్మా. ఎక్కడికి దిగి భూమి నుండి పరలోకములకు తీసుకొని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. యేసయ్య రెండో రాకడ వరకు ఒక రాప్చర్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య రెండో రాకడ వరకు స్తోత్రం. రెండో రాకడ వచ్చినప్పుడే అర్థములు వాడు చాలా మంది గలిబిలి అవుతుంది. ఏమవుతుంది? గలిబిలి అవుతుంది. ఏడేళ్ళు గలిబిలి అవుతుందంటే అది కాదండి. ఇప్పుడు మీరు సంఘంలో వచ్చి పాస్టర్ గారు ఇక్కడ మీటింగ్ నడిపిస్తున్నాను, రాత్రిలో మీటింగ్ చేసాయి, రాత్రి వచ్చిన అనుకో స్తోత్రం. భార్యలో అందరూ మారు మనసు పొందారు, రక్షణ పొందారు, వారు పరిశుద్ధంగా జీవించున్నారు. అటు వాక్యం వినడానికి ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఏసై వచ్చిన అనుకో, వారందరూ ఏమవుతుంది? వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు వారి బట్టలు, వారి చేతులున్న బైబిల్, వారి చేతులున్న మొబైల్, వారి చేతులున్న దేవునికి తాను మెడ మీద ఉన్న దేవునికి స్తోత్రం బంగారములు అన్ని ఏమవుతుంది? ఇక్కడ పడి మనం రూపాంతరం చెంది పైకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈ భర్తలు కొందరు మారు మనసు పొందలేరు, రక్షణ పొందలేని భర్త 6 గంటలు అయింది, 7 గంటలు అయింది, 8 గంటలు అయింది, 9 గంటలు అయింది, 10 గంటలు అయింది, 11 అయింది, 12 అయింది, రాలే. అప్పుడు కర్ర పట్టుకొని ఎక్కడ స్తోత్ర భాస్కర్ రావు పాస్టర్ గారి ఇంటికి వచ్చి కొట్టడానికి వచ్చినప్పుడు అక్కడ పాస్టర్ గారు లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు భార్య రాదు. ఒక్క భార్యలు ఎన్ని భార్యలు కనబడలేదు. ఊరందరూ బతుకుతారు. పాస్టర్ గారు తీసుకొని వెళ్ళిపోయిందో ఏమో తెలియకుండా ఈడేమవుతున్నారు? అందరూ వెతికి అటు ఇటు తిరిగి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారే? పార్వతీపురము మీకు పార్వతీపురం కాదు కదా, మీకు ఇక్కడ కొమరడ పోలీస్ స్టేషన్కి తీసుకొని భార్య ఫోటో తీసుకొని చూపిస్తారు. అయ్యా ఈ రాత్రి నుండి నా భార్య వెనక కనబడలేదో భాస్కర్ రావు అని చెప్పబడిన ఆ దైవరాసుడు వీడికి అందరు
కూడా కూడబట్టి పాట పాడి ప్రార్థన చేసి ఉండేది. ఆయనకి కనబడలేదు, ఆయన పిల్లలకి కనబడలేదు, భార్యకి కనబడలేదు, నా భార్యకి కూడా కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందని తెలియదని అదేనే ఏం చేసిన తెలియదని ఆయనకి తెలియబడుతున్న వారు కూడా బ్రతుకుతుంది ఏంటి తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు ఈ లోకములు మందవారు మాత్రమే గందరగోళం అయిపోతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు రెండో రాకడ సమయం ఈ భూమి నుండి కొందరు ఏమవుతున్నారు, పరలోక రాజ్యములో చేరబోతున్నారండి. ఈ రాత్రి నీ నమ్మలేకపోతే నేను నమ్ముతున్నారు. యేసయ్య త్వరగా వస్తుందండి. ఆయన వస్తుందని దేవుడు వాక్యములో సెలవుచున్నట్టుగా ఈ భూమిని జరగబోతున్నారు. ఎవరు మారు మనసు పొందారో, బాప్తిసం పొందిందో, పరిశుద్ధిగా జీవిస్తున్నారో వారు మాత్రం పరలోక రాజ్యములు చేరబోతున్నారు. స్తోత్రం కలిగిన గాక ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆ రోజు మనకి పరలోకము చేరిపోయినప్పుడు మనకు ఆ రోజు ఏమవుతున్నారండి, కొత్త సంవత్సరం. ఆ రోజు మనకు పండుగ. వాక్యం చదివించి వినిపించిన సమయం లేదు. ఆ రోజు మనకేమండి పండుగ. దేవునికి స్తోత్రం. ఆ రోజు మనకేమంటే కొత్త ఇంటికి ప్రవేశన. ఆమేన్. ఏది ఇల్లు దేవుడు తనకమే. దేవుడు చెప్పింది కదా, మీకు యోహాను సువార్త 14 నేను స్థలము సిద్ధపరచడానికి. అంటే చదవండి ఆ వాక్యం. అంటే యోహాను సువార్త 14 అధ్యాయం 1 నుండి చదవండి. ఎందుకు అలాగే చెప్పండి. నీ హృదయం ఏమండి, ఎందుకు? నీకొక ఇల్లు ఉన్న కాబట్టి కలవరపడకూడదు అండి. నీకొక ఇల్లు ఉన్న కాబట్టి నీ కలవరపడకూడదు. ఎందుకు కలవరపడకూడదు? చదవండి. దేవుడు అంత విశ్వాసం ఉన్న కాబట్టి నీ కలవరపడకూడదు. తర్వాత నా యందు కూడా విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీతో చెప్పుదును. నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు అలా మనకిస్తుంది. తండ్రి ఇంటిలో అనేక ఆయన అర్థం అండి. తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం ఉంది. అది నీకు ఇవ్వను. అనేక నివాస స్థలం ఉన్నది, అది నీకు ఇవ్వబడరు. ఎందుకు? చదవండి. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ ఉన్నది కొను. స్తోత్రం. తండ్రి ఇంటిలో అనేక స్థలం ఉందంట. స్తోత్రం. నివాస స్థలం. అదన్నీ ఇంగ్లీష్లోనే, వేరే భాషలన్నీ చదివితే తండ్రి ఇంటిలో అనేక రాజులు నివసించిన రాజులు ఉన్న చోటకి ఏం చెప్పుతున్నారు? రాజులు నివసించిన చోటకి కోట. అలాగంటే కోట ఉందట నీకోసం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది నీకు ఇవ్వను. ఏది ఇస్తుంది? ఏర్పరిచిన ఒక చోటు. నీకు నేను స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చిన. దేవుడు చెప్పారు, నేను నీకు ఒక స్థలము సిద్ధపరచడం. అంటే స్థలం అంటే ఇల్లు సిద్ధపరచడానికి వెళ్ళుచున్నారు. స్తోత్రం. ఇది చెప్పేసి ఎన్ని సంవత్సరం అయింది? 2025 సంవత్సరం అయింది. ఇప్పుడు వరకు ఇల్లు పని ఏమవలేదు, పూర్తి అవ్వలేదు. ఇల్లు కట్టే 2 సంవత్సరం, ఎక్కువ అయితే 3 సంవత్సరం తర్వాత ఇల్లు పని అయిపోతుంది. కానీ దేవుడు నీకోసం కట్టిన ఇంటి పని ఏమవలేదు. 2025 సంవత్సరం అయింది. ఇప్పుడు వరకు పని ఏమవలేదు, పూర్తి అవలేదు. ఎంతమందికి అర్థం కాలేదండి. పూర్తి ఇప్పుడు కాలే. దేవుడు బిడ్డలారా, నీకు కట్టిన చిన్న ఇల్లు కాదు, నీ ఇంటికే 2 గది 3 గది. నీ కోసం దేవుడు కట్టిన ఇల్లు చిన్నది కాదు, పెద్ద ఇల్లు అండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా అయితే ఒక విశ్వాసికి దాదాపు 1 ఎకరు 15 సెంటీలు ఉన్న ఇల్లు. ఒక విశ్వాసికి అంటే 1 ఎకరు 15 సెంటీలు ఉన్న ఇల్లు ఎలాగ ఉందో ఒక్కోసారి ఊహించండి. అది చూడడానికి గంటలు కావాలట. ఆ ఇల్లు దేవుడు నీకు కట్టబడుతున్నారు. ఏమంటమ్మా, మట్టిలో మనుషులకి ఏడు బంగారంతో ఇల్లు కట్టుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఆ ఇల్లు కట్టడానికి దేవుడు వెళ్ళిపోయింది. స్తోత్రం.
అది కట్టిన తర్వాత యేసయ్య తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్ను ఇక్కడ నుండి భూమి నుండి దేవుడు ఏం చేస్తున్నారు? తీసుకొని వెళ్ళిపో. ఎందుకు తీసుకొని వెళ్ళిపోవడం? కొందరు ఈ మట్టితో ఏమవుతుంది? గొప్ప సంబంధం ఉంది కాబట్టి ఇది ఈ మట్టి విడిచిపెట్టడానికి వారికి ఇష్టం లేదు. భూమితోని వారికి ఏముంది? సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడు నిన్ను బలవంతంగా ఏమవుతున్నారు తల్లి ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అదే కార్యం ఇక్కడ చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక అప్పుడు దేవుడు అక్కడ నీ తీసుకొని వెళ్ళిపోతారు. రాప్చర్ అని చెప్తున్నారు. నాలుగవది ఎక్కడ చెప్పండి? అందరూ ఏమవుతున్నారండి? దేవునికి స్తోత్రం కలిగిన 16వ వాక్యం చూడండి. 15-16 వాక్యం చూడండి. అమ్మ, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. స్తోత్రం. మనం ఏమవుతున్నారు? దేవునికి స్తోత్రం కలిగిన కదా పునరుద్ధానం పొందుతుంది. దేవునికి స్తోత్రం. మనం అందరూ ఏమవుతున్నారండి? పునరుద్ధానము పొందుకున్నావు. దేవునికి స్తోత్రం. ఈ భూమి నుండి మనము రూపాంతరం పొంది ఏమవుతారు? పైకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అల్లెలు చెప్పొచ్చు కదా. దేవునికి స్తోత్రం. నీ శరీరములకు రూపాంతరం పోతుంది అంటే ఫిలిప్పీ గ్రంథంలో 3వ అధ్యాయము 21 వాక్యం చూడండి. ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయము 21 వాక్యములు కూడా చదవండి. కలిసి చదవండి. అప్ప అన్న చెప్పినప్పుడు మీకు శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం. ఏడ శరీరం అండి? దీన శరీరం అండి. దీన శరీరం అండి. దీన శరీరం రోగం ఉంది, బలహీనత ఉన్న శరీరం. అదే దీన శరీరం. దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చెప్పండి ఇక్కడ గట్టిగా. దీన శరీరం మహిమ కలిగిన శరీరముగా మార్చబోతున్నారు. స్తోత్రం కలిగిన గాక. అంటే ఈ శరీరం మారి మనకు వేరొక శరీరం దొరుకుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఇది మట్టి శరీరము, మనకు దొరికినది ఈ శరీరం కాదు. మహిమ కలిగిన ఒక శరీరం దొరకబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనకు ఒక మహిమ కలిగిన ఒక శరీరం దేవుడి బిడ్డలకి దొరకడానికి సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఏమవుతున్నారు తల్లి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు బైబిల్ రోమాపత్రిక 8వ అధ్యాయం 24 నుండి కిందకి చదవాలి, 26 వరకు చదవాలి. రోమాపత్రిక స్తోత్రము. ఏలైనగా నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? 23 నుండి చదవండి. 8వ అధ్యాయం 23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. చెప్పండి కనుక దత్తపుత్రత్వం కొరకు అనగా మనము దేహము విమోచన కొరకు కనిపెట్టుచు మనలోని ఏం చేస్తున్నారు? మనం మూలుగుచున్నాం. ఏంటండి మూలుగుతున్నారండి? మూలుగుతున్నారండి అండి. భయంకరంగా జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎలాగా అవుతుంది? భయంకర జ్వరం వచ్చినప్పుడు బలంజాలు అలాగంటే సౌండ్ వస్తుంది కదా. అవునా లేదా? అది ఎందుకు? అదే మూలుగుతున్నాం. స్తోత్రం. నీ శరీరం మార్పడ కొరకు ఏమవుతున్నారు ఇప్పుడు? ఓ దేవునికి స్తోత్రం. నీ తెలియకుండా నీ మనసుని లోపల దేవా ఎప్పుడు ఈ శరీరములకు విడుదల కలుగుతున్నారని అనుకోని ఈ శరీరం ఏమవుతున్నారు? మూలుగుతున్నారు తల్లి. స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి నీ తెలుసుకో, యేసయ్య వస్తుంది. ఈ శరీరం మహిమగా శరీరం వలన మార్చబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తర్వాత పౌలు గారు చెప్పిన మాట దశలోనిక పత్రిక 4వ అధ్యాయంలో 17వ వాక్యం లెక్కనండి. 5వ వాక్యం. మీదట జీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము
ఉందుము, ప్రభువుతో కూడా ఉందుము అని చెప్పండి. సదాకాలం ఎవరితోనే ఉన్నారండి? దేవుడితోనే ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆమేన్. సదాకాలం దేవుడితోనే ఉన్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమికి ఒక అందం జరగబోతున్నారు. ఆమేన్. అది చెప్పడానికి నేను ఇదన్నీ చెప్పాను. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు దేవుడి సంఘ బిడ్డలు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోగాలి. పైకి వెళ్ళిన తర్వాత భూమికి ఏమవుతున్నది? అందం వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. ఎన్ని విశ్వయుద్ధం అయింది భూమిలో? ప్రపంచ యుద్ధం 2 ప్రపంచ యుద్ధం అయింది. ఇంకా ఉన్నది ఏమండి? 3. అది జరగదు. 3వ ప్రపంచ యుద్ధం ఎందుకు? మనం ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కదా. ఇప్పుడు అందరూ చెప్పారు 3వ ప్రపంచ యుద్ధం జరగడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే ఇస్రాయేల్ ఉక్రెయిన్ యుద్ధం చూసినప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసినప్పుడు అలాగే చెప్పారు. తర్వాత ఇస్రాయేల్ ఫలస్తీన్ యుద్ధం చూసినప్పుడు అందరూ జరిపాడు. ఇదిగో 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందారని అందరూ అనుకున్నారు. కానీ జరగదు. దేవునికి స్తోత్రం. అది జరిగిన మునుపు దేవుడి సంఘం ఇక్కడ భూమి నుండి పైకి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది తర్వాత భూమిని 7 సంవత్సర భయంకరమైన శ్రమలు ఇక్కడ జరుగుతుంది. శ్రమల తర్వాత ఈ భూమి మొత్తం దేవుడు అగ్నితో ఏమవుతుంది? కాల్చబోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ భూమికి ఒక అందం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు అది జరగలేదంటే దేవుడి బిడ్డలకి ఈ భూమిని నివసించిన కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భూమి అందం కలిగిన తర్వాత కొత్త భూమి వస్తుంది. ఏంటండి? కొత్త భూమి, కొత్త ఆకాశం. స్తోత్రం. దేవునికి అదక్కడే ఉంది. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. కొత్త ఆకాశం, కొత్త భూమి మన కొరకు ఈ భూమిలోకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. కొత్త ఆకాశం వస్తుంది. ఈ కొత్త ఆకాశం అంటే ఆకాశంలో సాతాను శక్తులు ఉన్నారు. ఆ శక్తి ఇక్కడ ఉండదు. భూమిలో ఏమంటే పాపం ఉంది, ముళ్ళు ఉంది, అన్నీ ఉంది. ఇదన్నీ మొత్తం దేవుడు ఏం చేశాడు? కాల్చబెట్టి. కాల్చబెట్టిన తర్వాత ఏమవుతుంది? భూమి ఇదే. భూమికి మార్పు మనమే ఇదే. కానీ మనలోని మార్పిడి జరుగుతున్నారు. మనం మారలే. మనలోని ఏమైంది? మార్పిడి జరిగింది. అదే భూమి ఇదండి. భూమికి ఏమన్నా అగ్నితో దేవుడు కాల్చబడి భూమికి ఏం చేయడం? పరిశుద్ధపరచదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకని దేవుడు సంఘబిడ్డలారా, అది తర్వాత మాత్రం ఏమవుతుంది? అందం అవుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంతవరకు ఏమంటే అంటే మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి చదవండి పూర్తిగా. అయితే సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుచు. యేసయ్య రెండారా అక్కడ సిద్ధంగా ఉన్నా కాబట్టి విశ్వాసకి ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఏ బుద్ధి ఉండాలి? సౌండ్ మైండెడ్. ఏ బుద్ధి అండి? స్వస్థ బుద్ధి అండి. కొందరికి స్వస్థ బుద్ధి లేదు. ప్రార్థన చెయ్యమ్మా అని చెప్తే ఇక్కడ నుంచి ఎక్కడ వరకు? వైజాగ్ వరకు వెళ్ళిపోతుంది. ఏంటండి? ప్రార్థన చేయమని చెప్తే ప్రార్థన విషయాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం అందరూ ఉన్నారు. అమ్మా ఈ ఆరాధన కోసం ప్రార్థన చేయమని చెప్తే కొందరు ఏం చేశారు? ఇక్కడ స్టార్ట్ ఆగుతారు, వైజాగ్ ముగిపోతుంది. అరగంట పడుతుంది ఆపడానికి. నేను ఒక సంఘంలో వెళ్ళి వాకేపడి జరిగి నిలబడినప్పుడు ఆయన ముందుకు నా సంఘంలో ఉన్న పెద్దమ్మ ఏం చేశారు? అమ్మగారు ఒక ప్రార్థన స్టార్ట్ చేశారు. 15 నిమిషాలు. ఏంటండి? ఎప్పుడు ఆరాధన కోసం 15 నిమిషాలు ఆడ తినేసారు. నేను ఆమె చెప్పలే. ఆరాధనకి ఎలాగ ప్రార్థన చేయాలి? క్లుప్తంగా. ఎలాగ ప్రార్థన చేయాలి? ఎలాగ ప్రార్థన? చిన్న ప్రార్థన. వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారు? స్టార్ట్ ఆడితే ముగింపెట్టు తెలియదు. రైకి దేవునికి స్టార్ట్ చేసే ముఖం తెలియదు. ఆడ బాబు ప్రార్థన అని నేను జరగాడు. ఎందుకు వచ్చారు? దేవాది మనం ఇక్కడికి వచ్చారు, బైబిల్ క్లాసులో వచ్చారు, సంఘ బిడ్డలు వచ్చారు. వారి కథకు దీవించండి, వాక్యం తెలియడానికి మంచి బుద్ధి కలిగి ఉండాలి. వారి కథకు దీవించండి, వాక్యం చెప్పడం దైవదాసు దీవించండి. ఆమె స్తోత్రం. అది ప్రార్థనకి ఏముండాలి? ఈ వాక్యం చెప్పండి. శ్రద్ధ బుద్ధి కలిగి ఉండాలి. ప్రార్థనకి బుద్ధి కలిగి ఉంటే మాత్రమే ప్రార్థన అవుతుంది. ఇప్పుడు నేను ఉపవాస ప్రార్థనకి కూడి వచ్చినాను. ఎలాగ ప్రార్థన చేయాలి? అప్పుడు కొందరికి బుద్ధి ఉంది. 2 మాట చెప్పి ముగిస్తారు. బలం లేదు కదా, తిండి లేదు కదా. ఏంటండి?
ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు ఎలాగా చేయాలి? అప్పుడు మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవా అర్థములు దీవించండి, దైవదాసనించండి, పాస్టర్లకు దీవండి, పాస్టర్ పిల్లలకి దీవించండి, ఊర్లో విశ్వాసానికి దీవించండి, ఊరికి ఖర్చు ప్రార్థన, మన ఊర్లో ఉన్న ప్రెసిడెంట్ గారికి ప్రార్థన చేయండి, ఆయనకు మంచి బుద్ధి ఇవ్వండి, ఆయన కుటుంబాన్ని దీవించండి, ఈ ఊర్లో ఉన్న పెద్దలకు అందరికి దేవుడు దీవించండి, ఊర్లో చదివిన పిల్లలకి చదివించండి, తాగుబోతున్నందుకు మారు మనసు పొందండి దేవా, గొడవ ఆడవాడికి మారు మనసు పొందరు కాక అని ఊర్లో ఉన్నవాడి కొరకు ఏం చేయాలి? అది ఎప్పుడు ఉపవాస ప్రార్థన కూడికలు. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి మీరు కూడి వస్తున్నారో లేదో నాకు తెలీదు. మా సంఘం ఉంది, మా సంఘంలో వచ్చినప్పుడు కూడి వచ్చినప్పుడు తర్వాత నేను ఒక్కొక్క విషయం చెప్తాను. ఆ విషయం వరకు వారందరూ ప్రార్థన చేసిన తర్వాత దేవదాస అజిత్ గారు వాక్యం చెప్పి ముగిస్తాను. స్తోత్రం. ఆమేన్. అంటే అదే 2-3 దినములు ఉన్న ఉపవాస ప్రార్థన అయితే ఆ విషయం కాదు. మీరందరూ వచ్చారు కదా, ఒక్కొక్కరు ప్రార్థన చేయమని చెప్పారు. కొందరు ప్రార్థన చేయరు, కొందరికి ప్రార్థన తెలియదు, కొందరికి మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, ఇప్పుడు కూడా ప్రార్థన రాదట. ప్రార్థన చేయడం రాదు. ప్రార్థన చేయడానికి అదెందుకు రాదు? కలకల మాట్లాడికి రావచ్చా? ఆ మాట్లాడి తిరిగి దేవుడితో చెప్తా సరి, అదే ప్రార్థన. అమ్మా ప్రార్థన చేయలేకపోతే నీ అందరితో కూర్చి వచ్చినప్పుడు ప్రార్థన కొందరు చెప్తారు, ప్రార్థన చెయ్యమంటే చెప్తే సైలెంట్ అయిపోయింది. పరలోకంలో అరగంటల వరకు ఏమైంది? నిశ్శబ్దత వచ్చినట్టుగా సంఘం కూడా నిశ్శబ్ద అయిపోతుంది. కొందరు మాత్రం, కొన్ని సంఘాలు ఉంది, కొందరు మాత్రమే అవుతుంది. ఎప్పుడు ప్రార్థన చేసిన వాడు మాత్రమే. అలాగ కాదు, ప్రార్థన చెయ్యమని అయ్యగారు చెప్తే గడగడరా ఏం చేయాలి? ప్రార్థన స్టార్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హలో, అలాగంటే ప్రార్థన జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య రాకడ కొరకు నీ ఎలగడ బుద్ధి గలవారుగా ఉండి ప్రార్థనలో మెరుకుగా ఉండాలి. స్తోత్రం. ప్రార్థన ఎలాగ ఉండాలి? మెరుకుగా ఉండి ఏం చేయాలి? బుద్ధి గలవారుగా ఉండి ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం. ఇప్పుడు దేవుడి సన్నిధిలో దేవుడి బిడ్డలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మీరు అనుకున్నారు మనం ఇలాగ దేవునితో నీకు ఏదో ఇలాగెలగలు మాట్లాడుతుంది, ఏటి జరగలేదని అని. అమ్మ నీ తెలియదమ్మా, నీ చెప్పిన వారు ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రార్థన విషయంలో అది పరలోకములు చేరబడుతున్నారు. స్తోత్రం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయములో అక్కడ ఏంటంటే అక్కడ దేవదూతలు భూమిలో వచ్చిన ప్రార్థన ధూపం, అవును కదా, ప్రార్థన ధూపము. ఆ ధూపం పైనకి ఏమి చేశారు? అగ్గిని పడేశారట. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయం చూడండి, నేను చెప్పిన కరెక్టా లేదా చూడండి. ప్రకటన గ్రంథము గట్టిగా ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు చదివారా? ఆయన 7వ ముద్రను మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో తర్వాత అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడేను. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరేను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో చెప్పండి. అంటే ఈ ప్రార్థన పరిశుద్ధులు చేసిన ప్రార్థన అయిన ధూపం ఎక్కడ పొగగా ఎక్కడికి వెళ్ళారు? దేవుడి సన్నిధి చేసిన భూమిని చేసిన ప్రార్థన ధూపంగా అది పొగగా ఎక్కడికి వెళ్ళారు? దేవుడి సన్నిధికి వెళ్ళారు. దేవుడి స్తోత్రం. దేవుడి సన్నిధిని వెళ్ళినప్పుడు దేవుడు బలిపీఠం మొదలున్న నిప్పుని దాని మీదకి వేసి భూమి మీదకి ఏం చేశారు? పడవేయారు. స్తోత్రం చెప్పండి. అంటే పరిశుద్ధులు భూమి మీద హఠాసాక్షిగా చనిపోయిన చాలా మందిని దేవుడి సన్నిధి కన్నీరు వచ్చి ప్రార్థన, దేవా ఎప్పుడు మనకు ఒక విడుదల కలుగుతున్నారు ప్రభువా, అంత్యక్రీస్తు మనకు చేసిన ఘోరమైన విషయం చూడండి. మనకు చాలా మందికి హతసాక్షిగా చనిపోయారు, చాలా మందికి హింసించున్నారు, చాలా మందికి వేదన పడి కన్నీరు కాచి ఏడిసి ప్రార్థన చేయగా భూమి నుండి ధూపం పైకి ఎగిరిందండి. ఎగిరినప్పుడు ఏమైంది? పరలోకం చేరింది. దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఏం చేశారంటే ఆ ధూప పైన ఆ బలిపీఠము అగ్ని నిప్పులు వేసి అది భూమిలోకి పడేశారట. ఈ రోజు నీ చేసిన ప్రార్థన, ఈ రోజు నీ చేసిన కన్నీరు, ఈ రోజు నీ చేసిన ఉపవాస ప్రార్థన అది పైకి ఎగురుతున్నది. అది ఎగరడం మాత్రం కాదు, దేవుడి సన్నిధికి చేరిపోతుంది. దేవుడి సన్నిధి చేరడం మాత్రం కాదు, దానిలోకి దేవుడి అగ్ని కూడా పడేసి భూమి మీదకి పడేశారు. అదే ప్రార్థన.
ఒకందరూ అనుకున్నారు, అయ్యో నేను ప్రార్థన చేసి ఎవరు వినలేదు. నీ వినలేదు, దేవుడు విన్నవాడు విన్నంది. స్తోత్రం కలిగింది. మన చేయన చిన్న ప్రార్థన దేవుడు ఏం చేశారు అంటున్నారండి. దేవుడికి పైకది చేరిపోతున్నదంటే ధూపం వలన అది పొగగా పైకి వెళ్ళిపోతున్నారు. స్తోత్రం చెప్పాలి దేవుడికి. ఓ దేవుడికి స్తోత్రం. అంటే లోకసువార్త 1 చదవద్దండి, 1 అధ్యాయములు. అంటే సక్రియ గారు దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశారు, బలి అర్పించినప్పుడు ఏమంటే బలి అంటే ధూపం అర్పించినప్పుడు ఏమైంది, ఆ ధూపం పైకి ఎగురుతున్నది. ఎగిరినప్పుడు అంటే దేవదూతలు ఏం చేశారు, బలి మీద పైన నిలబడి అతనికి పిలిచిన సక్రియ అని పిలిచారు. స్తోత్రం. ఎందుకాడు ప్రార్థన చేస్తున్నారంటే సంవత్సరం అయింది, ఆ కుటుంబంలో ఒక చిన్న పిల్లలు ఇప్పుడు కూడా లేదు. దాన్ని బట్టి ఆడు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన సక్రియ గారు ఈ ప్రార్థన పరలోకం ఏమైంది వినబడి భూమి నుండి సక్రియ గారు చేసిన ప్రార్థన పరలోకం ఎలాగ వినబడిందండి. నీకు తెలుసా, ఈ రాత్రి నీకు తెలియదండి. అర్థములు కూర్చబడి నీ ఇంటిలో వంటగదిలో ఒంటరిగా నిలబడి కన్నీరు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఏం చేశారు, వినబడింది. అంటే సక్రియ గారు నీ ప్రార్థన నన్ను వినబడింది. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నిన్ను చేసిన కన్నీరు ప్రార్థన, నీ చేసిన ప్రార్థన దేవుడు వింటున్నారే. స్తోత్రం కలిగిన కాక. కొందరు ఎండగా అనుకున్నారు, నా ప్రార్థన దేవుడు వినడం లేదు. వింటుంటారండి. స్తోత్రం కలిగిన కాక. నీ చెయ్యలేదు అందుకని దేవుడు వినలేదు అనుకున్నారు. నీ చెయ్యండి. స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మనం ఇక్కడ ఎవరికైనా ఫోన్ చేస్తే ఏమవుతుంది, రింగ్ అవుతుంది. ఆడ ఎత్తుకుంటే తెలుసు మాట్లాడుతున్నా. అలాగని ఇక్కడ చేసిన ప్రార్థన రింగ్ అవుతున్నది. సమయం వచ్చినప్పుడు ఆయన ఏమవుతుంది, ఎత్తి మాట్లాడుతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది దేవుడిని నీ దగ్గర సక్రియ దగ్గరికి దిగి వచ్చినట్టుగా కాదు, నీ చెయ్యన ప్రార్థన విషయం నీ దగ్గర దేవుడు దిగి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు నాకు చెప్పిన మాట ఏమంటే, మన ప్రేమ ప్రార్థన దేవుడు ఆలకిస్తే వింటారు. దేవునికి స్తోత్రం కలిగిన. తల సంవత్సరం మునుపు బైబిల్ స్కూల్ పిల్లలకి బైబిల్ స్కూల్ నేర్పిస్తున్నారు. అది పిల్లలకి ఏమంటే 3 దినములండి ఆధారం లేదు. 3 దినములు ఏమైంది, అది ఆధారం లేదు. ఎందుకంటే అన్నం లేదు, డబ్బు లేదు, ఏం చేయడానికి పైసా ఏటి లేదు. అందుకని రోజు ఏడేంచి పాత్రం తీసుకొని వేస్తాం, ప్రార్థన చేయడం మోయడం. స్తోత్రం. 3వ రోజు ఏం చేశారు, ఏం చేశారు, అందరికీ చెప్పారు పాత్రను తీసుకుని రండి అది చెప్పరు. యేసయ్య ఈ రోజు 3వ రోజు మనకు ఆహారం ఇచ్చిన స్తోత్రం అని చెప్పారు. 3వ రోజు ఏం చేశారు, ఆహారం ఇచ్చిన స్తోత్రం చెప్పి, ఒకడు దేవుడా మనకు ఆహారం ఇచ్చిన స్తోత్రం, ఇది పూజించి నీ సేవలు మనం ముందుకు కొనసాగించమని చెప్పి ఆమె చెప్పినప్పుడు వేరొక మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా, వీరికి 30 మంది పిల్లలకి తినడానికి ఆహారం తలయిలు మోసుకొని వచ్చింది. ఆమె చెప్పినప్పుడు స్తోత్రం కలిగినగా. అది మాత్రం కాదండి, 1 నెల వరకు వారికి తినడానికి బియ్యం కూర కోసం ఉన్న ఆ కూరగాయలు అన్ని తెచ్చి వచ్చి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన. నా ఫ్రెండ్కి ఒక దినములు ఏమంటాయి, పాస్టర్ గారు అయినా ప్రార్థన చేసేది, నా తల్లి లేచి ప్రార్థన చేసిన ఇంటిలో ఏం లేదు, తిండికి ఏం లేదు. దేవునికి స్తోత్రం కలిగినగా. అదే స్తోత్ర సంఘ బిడ్డలు ఒక విశ్వాసికి రాత్రి దేవుడు చెప్పారు, పాస్టర్ గారి ఇంటిలో ఏం లేదని. ఈ మనిషిని ఏం చేయాలి, తెల్లవారి 4 గంటలకి ఆహారం ఆ బియ్యము నూనె అన్ని తెచ్చి ఒక సంచిలో పట్టుకొని వచ్చినప్పుడు పాస్టర్ గారి ఇంటికి వచ్చిన పాస్టర్ గారి ఇంటిలో ఏం చేస్తున్నారు, ప్రార్థన జరుగుతున్నారు. అందుకని పిలవకుండా ఏం చేశారు, ఆ దారిని దగ్గర పెట్టి చేరిపోయారు. పాస్టర్ గారి ప్రార్థన వెళ్ళి చెప్పి ఆమీన్ అని చెప్పి 6 గంటలకి డోర్ తిప్పడం చూశారు. ఏంటి చూశారు, మూట చూసారు. మూట చూసినప్పుడు పాస్టర్ గారు తెలిసి ఏ ఇంటి నుంచి వచ్చిన మూట ఏదని స్తోత్రం. ఆ సంఖ్య తెలిసి పాస్టర్ గారికి, అంటే సంఖ్య తెలియడానికి ఎప్పుడప్పుడో ఈ సంఖ్య పాస్టర్ గారి ఇంటికి వచ్చిన సంఖ్య ఇంటికి రాదు, పాస్టర్ గారి ఇంటికి రాదు, వేదాన్నింటికి రాదు. స్తోత్రం. కొన్ని సంజీవ్ పాస్టర్ గారి ఇంటికి రాదు.
అందుకే నేను చెప్పిన మాట ఏమంటే నేను పాఠం కూర్చున్న సమయం ఆయన కనుక అందుకని స్పీడ్ తగ్గించారు. దేవుడికి స్తోత్రం కలిగిన గారు. మీరందరూ పని చేసి వచ్చారు నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం కలిగిన దేవుడి సంఘబిడ్డలారా తెలియండి. దేవుడికి ప్రార్థన ఎలాగ ఉండాలి? బుద్ధి కలిగి ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన కొందరికి అయితే యేసయ్య వెంటనే అక్కడ వచ్చిన కాబట్టి మనం అందరూ ప్రార్థనలు ఎక్కువ సమయము గడపాలి. స్తోత్రం. అది ఎలాగ ప్రార్థన? అప్పుడు మీరు అనుకోరు ఇంటికి వెళ్ళి గదిలోకి అలాగే కాదు. నీ వంట చేయనప్పుడు కూడా ఏం చేయవచ్చు? రాయొచ్చు. నీ బియ్యం కడిగినప్పుడు కూడా ఇలాగా దేవా ఈ బియ్యం కడిగినట్టుగా నన్ను కూడా కడుగయ్యా, నాకు కూడా విడుదలయ్యా, పాత్రం దోమినట్టుగా నన్ను కూడా దోమయ్యా, అలాగే చేస్తే చాలు. నీ మనసు దేవుడికి తెలుసు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక అలాగే నడిచినప్పుడు కూడా దేవా దీవించండి ప్రభువా, నా జీవితంలో నా సమస్యలు మారిపోను కాక అలాగే నీ ప్రార్థన చేసి చూడండి. దేవుడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నీ కూర్చి ప్రార్థన చేయను కంటే నీ పని చేసుకొని నీ పని చెయ్యొచ్చు, ప్రార్థన కూడా చెయ్యొచ్చు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అలాగంటే ప్రార్థన చేయని కుటుంబం దీవించుతాను. అలాగంటే ప్రార్థన చేయని వాడు దీవిస్తాను. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. ప్రార్థనలన్నీ జరుగుతాయి. మారు మనసు పొందలేని వాడి గురించి ప్రార్థన చేయాలి. మారు మనసు పొందలేని వాడు గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భర్త మారు మనసు పొందాలి. ఆడు పడుకున్న టైంలో ఏం చేయాలి? ప్రార్థన. ఆడి చుట్టూ తిరిగి ప్రార్థన చేయండి. వీడికి దేవుడు మారు మనసు ఇచ్చండి. ఆడు లేకూడదు, ఆడు తెలియకూడదు. అలాగే నీ ప్రార్థన చేసి చూడండి. ఒకరోజు ఆడికి ఏం చేశాను ఖచ్చితంగా దేవుడు ముడుతుంది. ఇది ఉట్టుని చెప్పిన కదండి. స్తోత్రం కలిగింది. సంగమాని ప్రార్థన చేయండి. స్తోత్రం. ఒక కుటుంబం భార్య భర్తలు డైవర్స్ దగ్గరగా వచ్చి నిలబడుతున్నారు. భార్య ఏం చేస్తున్నారు? నేను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి నాకు డ్రైవర్ ఇలాగలగడు ఆడ పోనడా సోదరు మనం ప్రార్థన చేస్తామని చెప్పారు. 3 నెలల వరకు మనం ఏం చేశారు? ఒక టైం ఉంది. నేను ఆ టైంలో అతనికి ఫోన్ చేసి లేపుతాను. నేను అతను కూడా కన్నీరు కాచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారు. 3 నెలల తర్వాత ఏ అమ్మ చెప్పారో విడాకిచ్చి నేను వెళ్ళిపోతానని చెప్పారు. ఆ అమ్మ తిరిగి వచ్చి చెప్పారు నేను ఎల్లరు నీతో ఉంటామని చెప్పారు. స్తోత్రం. అలాగే చెప్పొచ్చు కదా నీకు. అలాగే నీ ప్రార్థన చేయి చూడు. నీ భర్త మారలేకపోతే నీ చెయ్యి చూడండి. నీ సోమరిగా కుంభకరుడు వీడు కూడా ఏమవుతుంది? కుంభకరుడు ఏం చేస్తున్నారు? కుంభకరుడు తెలియదా? 6 నెలలు తినడం 6 నెలలు పడకూడదు. అదే తినడం ఆపకూడదండి. తినండి కానీ నిద్ర కొంచెం ఏం చేయాలి? అవి ప్రార్థన చేయండి. రోజు దేవుడి సన్నిధిని కొన్ని టైంలో మీకు గడిపాడండి. స్తోత్రం. లేకపోతే నేను చెప్పినట్టుగా నేను పని చేయనప్పుడు కూడా తిరిగి ప్రార్థన చేయండి. స్తోత్రం కలిగిన ఆ ప్రార్థనకి గొప్ప విడుదల కలిగి ఆ ప్రార్థనకి గొప్ప శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బ్రిటన్ రాజ్ని చెప్పింది ఏమంటే జోన్ నోస్ అని దేవదాసుడు ఉంది. ఆయన చెప్పారంటే దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎవరికి భయపడలేదు కానీ ఈ దైవదాసుడు ప్రార్థనకి నేను భయపడుతున్నానని. ఎవరు ప్రార్థనకి? దైవదాసుడు ప్రార్థనకి భయపడుతున్నారని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 స్తోత్రం కలిగిన హల్లెలూయా. స్తోత్రం. ఎన్ని సాక్ష్యం చెప్పాలంటే మీకు నేను చెప్తానండి. ఆఫీసర్ జోలి ఒక అమ్మ ఉంది. ఈ అమ్మ మీదకి ఏం చేశారు? ఈ అమ్మ దేవుడి బిడ్డలే ఆయన కనుక ఈ అమ్మకి ఏం చేశారంటే ఆడ ఆఫీసర్ ఏం చేశారు? ఆయనతో ఈ అమ్మ దేవుని బిడ్డ అని ఎరిగి ఈ అమ్మకి ఏం చేశారు? చెయ్యలేని పని చేశారని చెప్పుకొని ఆ అమ్మ మీద ఏమైంది? కేసు అయిపోయింది. ఏమైంది? కేసు పెట్టారు. అమ్మ ఏం చేశాడు? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఏం మాట్లాడు ఒకే ఆఫీసర్ పని చేస్తున్నాడు. ఆయన అమ్మ ఏం చేశారంటే 21 రోజు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఈ అమ్మ ఏం చేశారు? ఒక 5 రోజులు సెలవు తీసుకొని వచ్చి 21 రోజులు ఉపవాస ప్రార్థన 5 రోజులు దేవుడి సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన అయితే ఆత్మావిని ఆరాధించినప్పుడు ఏం జరిగిందంటే తెలుసా? ఏ మనుషుడు అమ్మకి విరోధంగా కేసు పెట్టారో ఆ వ్యక్తి వచ్చి అమ్మా రేపు నేను ఆ కేసు విత్డ్రా చేస్తామని చెప్పారు. చెప్పొచ్చు. నేను చెప్పిన మాట ఏంటి? అంత పవర్ ఉంది ప్రార్థనకి అంత శక్తి కలిగి ఉందండి. అందుకని ఈ దినములు యేసయ్య రాకడ మునుపు దేవుడి బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. స్తోత్రం. యేసు ప్రభు చెప్పారు కదా, నా తోడు నీ యొక్క కొన్ని కాసేపు గడిప్పుమని చెప్పారు. కానీ శిష్యులు ఏం చేయలేదు.
ఆ యాగ సభల తోటములు ప్రార్థన చేయడానికి యేసయ్య తీసుకొని వెళ్ళినప్పుడు శిష్యులందరూ ఏం చేస్తున్నారు? యేసయ్యతో ఏం చేయలేదు, ప్రార్థన చేయలేకపోయింది. వారందరూ ఏమైంది? నిద్ర మధ్యలో పోయినప్పుడు యేసయ్య కొంచెం ముందుకెళ్ళి యేసయ్య కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి నా మాట ముగించిన మునుపు దేవుడు సంఘబిడ్డలకి నేను చెప్పిన మాట ఏమనగా, దేవుడు సంఘబిడ్డలారా, దేవుడు రాకడ సమీపించినప్పుడు ఏదైనా పీతరు గారు చెప్పుతున్నారు ఏమనగా అండి, ప్రార్థనలు బుద్ధి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థనలు మీరు ఎలాగా ఉండాలి? బుద్ధి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడికి చెప్పండి, నేను తెలిసి నా ప్రార్థన చెయ్యలేదు ప్రభువా, క్షమించమని దేవుడికి చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్షమించమని దేవునికి దేవుడు క్షమాపణ అడిగితే దేవుడు నీ ప్రార్థనకి విన్ని నీకు క్షమాపణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. పని చేయలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, నీ ఇంటికి కూర్చి ప్రార్థన చేయొచ్చు కదా. నడవలేదు, పని చేయలేకపోతున్నారు, ఇంటికి కూర్చి ఏం చేయొచ్చు? దావీదు ప్రార్థన చేయనట్టుగా, దానియేలు ప్రార్థన, దావీదు ఎన్ని ఒక రోజు ఎన్ని మారు చేశారు? ముమ్మారు ప్రార్థన చేశారు. అలాగే మనం కూడా ఏం చేయొచ్చు అండి? పని చేయడానికి అనలేదు, నేనేం చేయాలి? దేవుడి సరే కన్నీరు కాచి ప్రార్థన చేయండి. స్తోత్రం కలిగిన గాక. లేదు చెప్పండి, నా సంఘ చర్చ కట్టడానికి 30 సంవత్సరం ప్రార్థన చేసిన, ఇప్పుడు చర్చ పని ప్రారంభించాను. 30 సంవత్సరం చర్చ కట్టడానికి ప్రార్థన చేసిన మన సంఘ బిడ్డలందరూ కానీ స్తోత్రం కలిగిన గాక. ఆ 30 సంవత్సరం తర్వాత చర్చ కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి సంఘం నేను చెప్పిన మాట అండి, అసాధ్యము సాధ్యం కలుగుతుంది ప్రార్థన వలన. కన్నీరు వచ్చి ప్రార్థన చేయడానికి రెడీ అవ్వండి, దేవుడు విడుదలిస్తానండి. దేవునికి స్తోత్రం. నీ రోగ స్వస్థత కలగడానికి కాదు, నీకు డబ్బు దొరకడానికి కాదు, నీ దేవునికి ప్రార్థన చేయండి. అర్థమూరు కొరకు స్తోత్రం. అర్థమూరు కొరకు నీ ప్రార్థన చేయండి. స్తోత్రం. పెందలకు లేచి ఊరు పైకి చెయ్యి పైకి ఎత్తి నీ ప్రార్థన చేయండి. స్తోత్రం. ఈ అర్థమూరు కొరకు, ఈ కుటుంబం కొరకు యేసు ప్రభువా వీళ్ళందరూ మారు మనసు పొందిన కాక నీ గడిగడి దేవుడి సన్న బదుమలు ఆడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే నీ ప్రార్థన చేయి పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన దేవుడు ఏం చేసిన, మోసే ఆనాడు కొండ పైకెత్తి చెయ్యి పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఏమైందన్నా, కింద యుద్ధం గెలిచినట్టుగా. స్తోత్రం. పైకి చెయ్యి పైకెత్తి ప్రార్థన చేయని దేవుడు బిడ్డలు ఉంటే కింద యుద్ధం గెలుస్తుంది. స్తోత్రం. మనం ఇక్కడ చేయని సువార్త, మనం ఇక్కడ చెప్పిన వాక్య పరిచయ అందరి హృదయంలో మారు మనసులోనికి తీసుకొని వస్తుంది. చెయ్యి పైకెత్తి ప్రార్థన చేయని దేవుడు మన సంఘంలో ఉంటే విడుదల జరగడానికి దేవుడి శక్తి కలిగిన దేవుడు. ఓ సంఘంలో లేదండి ప్రార్థనకి, సంఘంలో సమయం కొద్దిగా ఏర్పరచండి ప్రార్థన చేయడానికి. స్తోత్రం కలిగిన గాక. డబ్బు లేకపోతే, ఆస్తి లేకపోతే దేవుడి సన్ని చెప్పండి, దేవా నా పరిస్థితి అన్ని ఎదిగిన ఒక దేవుడు పరలోకం ఉంది, అందుకని స్తోత్రం కలిగిన గాక. అలాగే దేవుడి సన్ని దేవునికి స్తోత్రం చెప్తే చాలు. ఒకసారి, 2 సారి, 3 సారి, 5 సంవత్సరాలు ప్రార్థన చేశారు, దేవుడి జవాబు ఇవ్వలేదు అనుకొని నిరాశ పడకూడదు. జరిగిన వరకు ప్రార్థన జరుగుతూనే ఉండాలి. స్తోత్రం. ప్రార్థనకి ఒక విడుదల జరుగుతుంది. ప్రార్థనకి దేవుడు అద్భుతం చేశానండి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నీ అన్ని విషయాలు ఎరిగిన దేవుడు అంటే దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రాత్రి దేవుడి బిడ్డలకి దేవుడు ఇచ్చిన భయంకరమైన ఆయుధం ప్రార్థన. ఇప్పుడు మీ చర్చలు చాలా మంది రాలేదు, పాస్టర్ గారి ప్రార్థన ఇప్పుడు సహోదరులు కొందరు రాలేదట. సోదరు నీ చెప్పండి. స్తోత్రం. శుక్రవారం ప్రార్థనకి నీ వచ్చి ఏం చేయాలి? వారందరూ ప్రార్థన ఒక పుస్తకం రాసి ఏం చేయాలి? పేరు చెప్పిన స్తోత్రం. వీడు మారు మనసు పొందిన స్తోత్రం. ఆ వీడి కుటుంబ బిడ్డలకు అందరూ స్తోత్రం. అలాగే మరి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు లేకపోతే సంఘ బిడ్డలు ఏం చేయాలి? ఆ పుస్తకం తీసుకొని వచ్చి, ఇలాగంటే నోట్బుక్ తీసుకొని వచ్చి పేరు రాసి అది దాని వరకు ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ప్రార్థన స్టార్ట్ చేశారో ఆ డేట్ రాయాలి. ప్రార్థనకి జవాబు దొరికిందో అది నీ ఏం చేయాలి? ఆ డేట్ రాయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే నీ ప్రార్థన చేసి చూడండి, దేవుడు అద్భుతం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మారు మనసు పొందలేనివాడు, వాక్యములు వినడానికి రాలేనివాడు, చర్చికి రాలేనివాడు అందరూ వస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆంధ్రాలో పెద్ద సంఘం ఎవరిది? విశ్వాసులు చెప్పండి. ఆంధ్రాలో పెద్ద సంఘం ఎవరిది? ఆంధ్రాలో పెద్ద సంఘము ఎవరిది అంటున్నారు? ఆంధ్ర కాదు, తెలంగాణ. ఆంధ్రలో ముందుకు ఆంధ్ర అయింది. ఎవరి సంఘం అండి? సతీష్ కుమార్. మీరు అతని గురించి ఎప్పుడైనా అడిగారా? లేదు, అడగలేదు. ఆ పెద్ద సంఘం మారడానికి ఆయన వెనక్కి ఎంత వెల ఇచ్చారో మీకు తెలుసా?
పెద్ద సంఘం మారడానికి కన్నీరు ఎంత, ప్రార్థన ఎంత. దేవుడికి స్తోత్రం కలిగిన గాక, స్తోత్రం కలిగిన గాక. ఒక అమ్మ నా ఇంటికి వచ్చి సాక్ష్యం చెప్పారు, అయ్యా ఆయన వచ్చినప్పుడు చిన్న పాకలు ఉండేవారని. మొదటి విశ్వాసం చెప్పారు, అయ్యా ఆయన వచ్చినప్పుడు సువార్త కోసం హైదరాబాద్లో వచ్చినప్పుడు చిన్న పాకలు ఉండి దేవుని బిడ్డ స్తోత్రం. ఆ దినములో దేవుడి సన్ని కన్నీరు వచ్చి ప్రార్థన చేశారు. ఓ దేవునికి స్తోత్రం కలిగింది. మీరు తెల్లవారి రావడం ఎంతమంది తెల్లవారి మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నారు, నడుస్తున్నారు. తెల్లవారి ఎవరు నడవలేదు కదా, డాక్టర్ ఎవరికి చెప్పలేదు నడవడానికి. మంచి డాక్టర్ స్తోత్రం. మంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. తెల్లవారి 5 గంటలకి లేచి ఇక్కడ నుండి తిరిగి ఇలాగా తిరిగి అలాగే తిరిగి ఇక్కడ రండి ప్రార్థన. అంతే, ఒక అరగంట ఇక్కడ నుంచి నడిచి అక్కడికి వెళ్ళిపోండి. స్తోత్రం. ఈ ఊరు వరకు దేవునికి శాతం ప్రార్థన చేయండి. ఊరు వరకు మీరు ఇప్పుడు వరకు ఊరి కొరకు ప్రార్థన చేయలేదు కదా. ఊరి కొరకు ఇక్కడ నుండి దేవ ఈ కుటుంబం అన్ని మారాలి. ఇరుగు గోడలకి ఇశ్రాయేలు ప్రజలు 6 మారు తిరిగారు. 7వ రోజు అండి 7 మారు తిరిగారు. 13 మారు తిరిగినప్పుడు గోడ ఏమైంది? కూలిపోవడం కాదు, భూమికి కిందకి మృంగేరు భూమి అది. స్తోత్రం. అట్టు పడలేదు ఇట్టు పడలేదు. ఎందుకు? అట్టు పడితే వారు చచ్చిపోతారు, ఇట్టు పడితే ఇశ్రాయేలు చచ్చిపోతారు. అందుకని దేవుడు ఏం చేశారు? అట్టు పడకుండా ఇట్టు పడకుండా కిందకి భూమి. స్తోత్రం కలిగిందిగా. ఏం చేయండి, ప్రార్థనకి ఎంత పవర్ ఉందండి. దేవుడు విడలాగా ప్రార్థన చేసి చూడండి. దేవుడికి స్తోత్రం కలిగిన. దేవుడి సంఘం అన్ని కూడా చంపుతాను, అలగ చేస్తాను అని చెప్పిన సమయం ఉంది. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించినప్పుడు నాన్న ఊర్లో నిలబడి నేను భార్య అని అప్పుడు ఆంటీ అన్నీ ఉంది. వాక్యపరిచర్యడు బైబిల్ అన్ని తీసుకోవడం అది చింపేసి ఆ బైబిల్ నా ముఖం మీద వేసి నన్ను కొట్టడానికి వచ్చారు. బైక్ నుండి పెట్రోల్ తీసుకొని మమ్మల్ని కాల్చడానికి వచ్చారు. స్తోత్రం. స్తోత్రం కలిగిన గాక. రీసెలు జరిగిన నిరాశపడలేదు, నా ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడి సంఘం నిలగండి ప్రార్థనకి. ఈ సంఘం మారాలి, సంఘం కుటుంబం మారాలి. స్తోత్రం కలిగిన గాక. ఈ సంఘం గడి మీ ఊరు మధ్యలో ఉంది కదా, నీ ఎప్పుడైనా ఒక సమయంలో వచ్చి చర్చి లోపలి తిరిగి ప్రార్థన. కొందరు కూర్చున్న చోట నీకు తెలుసు కదా, కొందరు కూర్చున్న చోట ఎప్పుడైనా అక్కడే కూర్చున్నా, వేరే ఎక్కడ కూర్చున్నా అక్కడే కూర్చొని అక్కడ చేయించి అక్కడ నిలబడి మీ ప్రార్థన. అమ్మ ఇక్కడ కూర్చున్న వాడికి దేవుడు దీవించండి, ఆడు మంచి ఆత్మీయుడికి మార్చండి, ఆడి జీవితం మారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే నీ ప్రార్థన చేయండి. చూడమ్మా, సంఘం మారుతుంది, సంఘ కుటుంబం మారుతుంది, పేదరితం మారిపోతుంది, అప్పుడు బాధ తీరిపోతుంది, దేవుడు త్రోవత తెరబడుతుంది. ఈ రాత్రి ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. యేసయ్య రాకడ మునుపు అన్నిటికీ ఏమవుతున్నారు? సమాప్తం అవుతున్నారు. స్తోత్రం. ఇది భూమికి ఒక అందం రావడానికి వెళ్ళిన మునుపు సంఘబిడ్డలేవా అండి, బుద్ధి గలవారుగా ప్రార్థనకి సిద్ధ సమయం ఏర్పరచండి. బుద్ధి గలవారుగా సంఘ బిడ్డలు ప్రార్థన చేయండి. స్తోత్రం కలిగింది కాక. అమ్మా, నీ కొరకు స్తోత్రం. నీ రక్షణలోకి నడిపించడానికి కారణం ఎవరు? నీ కొరకు ప్రార్థన చేసిన కాబట్టి మీరు కూడా కొందరు కొరకు ప్రార్థన చేయండి. నీ పిల్లల కొరకు. నీ అయ్యగారు మీదకి మొత్తం ప్రార్థన మోపకూడదు. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయమని చెప్పకుండా మనకు ఏం చెప్పాలి? అయ్యగారు మన విషయం కొరకు ఒకరోజు ప్రార్థన చేసామని చెప్పండి. స్తోత్రం. నేను కూడా వస్తాం అంటే ఎవరి ప్రార్థన అవసరం ఉందో వారు కూడా వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొందరు అయ్యగారు ప్రార్థన చేయను, ఆడేం చేయను, నీ చేయలేకపోతే అయ్యగారు చేసే ప్రార్థన ఫలం ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు నా ప్రార్థన, అది కాదండి, అది ఆపండి. మనమందరం ప్రార్థన చేసుకోవాలి. ఒక రోజుని సహోదరుల కూటాలు పెట్టండి. దేవునికి స్తోత్రం. మన సహోదరు నెలకి సహోదరుల కూటాలు ఉంది. ప్రతిరోజు సండే స్కూల్ ఉంది మన చర్చిలో, ప్రతిరోజు సండే స్కూల్ ఉంది, ప్రతి వారములు సండే స్కూల్ ఉంది, ప్రతి వారములు నెలకి సహోదరి కూటం ఉంది, నెలకి ఒకసారి యవ్వన సంఘ మీటింగ్ ఉంది. దేవునికి స్తోత్రం. ఇది ఎందుకు నేను చెప్పించండి చేస్తున్నారండి. సంఘ బిడ్డలకి ఏమంటే జీవితం మారాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగని ఇంట్రెస్ట్ రావాలి. ప్రార్థన ఎందుకు నీ చర్చికి రావడానికి, ప్రార్థనకి రావడానికి కొందరికి ఇప్పుడు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నీ మనస్సు ఇప్పుడు కూడా ఏమవలేదు, సరి అవలేదు. అది కారణం సాతాను చేయని పని. అందుకని అటువంటి వాడి హృదయములు దేవుడు ముట్టిననుకో, ఎవరు పిలవకుండా ఆడే ముందుకు వచ్చి దేవుడు రమ్మని చెప్పడానికి అక్కర్లేదు. దేవుడు సరి చెప్పండి, ప్రభు నేను ఎన్నోసారి చెప్పాను
విశ్వాసులకి నీ ముట్టండి ప్రభు, వాడితో నేను మాట్లాడింది ప్రభు అని దేవుడు తల్లి మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆయనతో మాట్లాడుతుంది. కరెక్ట్ టైంలకి ఆరాధనకి వచ్చి కూర్చి వారు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు. ఈ దినములు ప్రార్థన జీవితంలోకి సంఘం మారాలి. ఈ దినములు ప్రార్థన జీవితంలో విశ్వాసం మారాలి. అలాగంటే ఒక జీవితం మనలోకి వస్తే దేశం దీవింపబడుతుంది, గ్రామం దీవింపబడుతుంది, మన స్తోత్రం అర్థం కూడా దీవింపబడుతుంది. దేవునికి హల్లెలూయా. ప్రార్థనకి సమయం ఏర్పరచండి స్తోత్రం. అందుకని దేవుడు కూడా రాత్రి నేను చెప్తున్నారు, అన్నిటికీ ముగిపోస్తారండి. యేసయ్య రాకడ దగ్గరకు వచ్చిన కాబట్టి మనం అందరి ప్రార్థన కన్ను మూసుకోండి. దేవుడు బిడ్డలారా, 1 మినిట్ నేను ప్రార్థన చేయనప్పుడు 1 మినిట్ అందరూ కన్ను మూసుకొని దేవుడు చెప్పండి, దేవా నేను కూడా ప్రార్థనలో పాలు పొందుతాను. ఇప్పుడు వరకు నేను చేయను కాదు, ఇంకెక్కువ ప్రార్థన నేను చేస్తామని అలాగంటే నిర్ణయించిన వాడు దేవుడు సరే మోకరించి ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నోరు తెరవండి, మౌనంగా ఉండకూడదమ్మా. నోరు ప్రార్థనకి సిద్ధపడడానికి ఇష్టం కలిగిన దేవుడి బిడ్డలు ఉంటే నోరు తెరవండి. దేవా నన్ను ప్రార్థన పరుడిగా మార్చండి ప్రభా, ప్రార్థనలు బుద్ధి కలిగిన మనుషులుగా నన్ను మార్చండి. సంఘం కొరకు, సంఘం కొరకు, సంఘ కాపాడి కొరకు, సంఘ కుటుంబం కొరకు, సంఘములో ఉన్న బిడ్డల కొరకు, దేవునికి స్తోత్రము. ఆంధ్ర రాష్ట్రం కొరకు, ఆంధ్ర రాష్ట్రములో చంద్రబాబు నాయుడు కొరకు స్తోత్రము, ఆయన తోడుగా ఉన్న మందిరుల కొరకు ప్రార్థన చేయండి. మన ఊర్లో ఉన్న స్తోత్రము ప్రెసిడెంట్ గారి కుటుంబం కొరకు, ఆడి పిల్లల కొరకు, ఆడి చేయని పని కొరకు ప్రార్థన చేయండి. మన కుటుంబంలో తాగబోతున్న కొన్ని వ్యక్తులు ఉండే ఆడి కొరకు ప్రార్థన చేయండి. స్తోత్ర కొందరు జీవితంలో ఇప్పుడు కూడా తాగుతూ తిరుగుతున్న సమాధానం లేకుండా ఇంటిని గొడవలాడుతున్న అట్టుబాటు మారాలని దేవుడు సన్ని కన్నీరు వచ్చి ప్రార్థన చేయండి. దేవుడు బైబిల్ అలాగా చెప్పుతున్నారు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-4 వరకు అందరి వరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పింది. ఈ రాత్రి మనం అందరి వరకు ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఈ రాత్రి ప్రార్థన గురించి మనం విన్నారు. దేవుడు 2వ రాకడ సమయం మునుపు అన్నింటికి అంతమావన మునుపు సంఘ బిడ్డలు బుద్ధి కలిగిన వారుగా ప్రార్థన చేయడానికి దేవుడు సాయం చేయండి. దేవ ఈ రాత్రి ఈ ఊరు గురించి దేవునికి స్తోత్రం, ఊర్లో ప్రతి కుటుంబం గురించి దేవునికి స్తోత్రం. తాగిన వాడు జీవితం మార్చిన స్తోత్రం, కుటుంబం దీవించిన స్తోత్రం ప్రభా. ఈ కాలంలో ప్రభా పిల్లలు పరీక్షలు అవుతున్నారు ప్రభా, యేసు నామములో ఈ ఊరిలో ఉన్న పిల్లలు పరీక్షలన్నీ దీవించిన గాక. అందరి పిల్లలు పరీక్షలు గెలిచిన స్తోత్రం ప్రభా. అందరి కుటుంబంలో దేవుడు దీవించిన స్తోత్రం ప్రభా. ఈ ఊర్లో ప్రసన్న గారి కుటుంబం గురించి దేవునికి స్తోత్రం, ప్రతి కుటుంబం గురించి దేవునికి స్తోత్రం. అందరూ దీవింపబడిన గాక. దేవా ఈ సంఘ దీవించిన స్తోత్రం, సంఘ కాపానికి దీవించిన స్తోత్రం, సంఘ కుటుంబం దీవించిన స్తోత్రం, ప్రతి బిడ్డలు దీవింపబడిన స్తోత్రం ప్రభా. ఈ రాత్రి దేవుడు నాతోని నా బిడ్డలతో మాట్లాడిన స్తోత్రం. ప్రార్థన అలాగే స్తోత్రం. దేవా సరి అయిన రీతిగా ప్రార్థన మమ్మల్ని నేర్పమయ్యా. మనకు ప్రార్థన తెలియదయ్యా, ప్రార్థన మమ్మల్ని నేర్పించయ్యా. ఎక్కువ సమయం దేవుడి సన్ని ప్రార్థన చేయడానికి దేవా మనకు సహాయం చేయండి. అందరికి దేవుడు దీవించిన స్తోత్రం. దేవుడు మాట్లాడిన యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవని వాక్య లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. దేవా అన్నిటికీ ఒక ముగింపు ఉంది. దేవా మా ఆయుష్కు ఒక ముగింపు ఉంది. దేవా మేము చేసిన క్రియలన్నిటికీ కూడా ఒక ముగింపు ఉంది. ఈ ముగింపు కాలములను తలుచుకుంటే దేవా అన్ని నశించిపోచున్న దానిని చూచినప్పుడు దేవా ఒక విషయానికి మేము విచారణ చెంది తీరుతున్నాం. యేసయ్య రాకడ త్వరబడి తీరుతున్నది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు నీవు యేసయ్యను నమ్ముకున్నావు, యేసయ్య కొరకు జీవించావు, యేసయ్య కొరకు నువ్వు బాప్తిసం తీసుకున్నావు, యేసయ్య కొరకు నీ జీవితాన్ని సమర్పించావు. అలాగైతే యేసయ్య రాకడ కొరకు కూడా ఈ రాత్రి వేళ సిద్ధపాటు కలిగి ఉండి తీరాలి. ఆయన ఏ ముహూర్తమైనా వచ్చి తీరొచ్చు. అపోస్తల క్రియలు చెప్పబడినట్టుగా ఆయన ఏ రీతిగా పరలోకానికి ఆరోహణమయ్యాడు అదే రీతిగా తిరిగి రాబోచున్నాడు. ఈ రాత్రి వేళ సిద్ధమై ఉన్నావా? ఈ రాత్రి వేళ యేసయ్య వస్తే నిజంగా నువ్వు యేసయ్యతో వెళ్ళగలిగి తీరుతావా? అలా వెళ్ళి తీరాలంటే నీ మనసాక్షి శుద్ధీకరణ కలిగేటటువంటి తీరాలి. ఈ రాత్రి వేళ దిక్కును నియంత్రించుకు తీరడానికి దిక్కు యంత్రాలు ఉన్నాయి. నీ మనసాక్షి ద్వారా దేవునితో ఉన్న నియంత్రణలోకి రాత్రి వేళ దేవుని యొక్క సంఘ బిడ్డలు తయారై తీరాలి. నీ మనసాక్షిది నిర్మలమైన మనసాక్షిగా నీ ఎదుట ఉండి తీరాలి, ఇతరుల పట్ల ఉండి తీరాలి, దేవుని పట్ల ఉండి తీరాలి. అలా మనసాక్షి కలిగిన వారిని ఎదురు చూచుకొని తీసుకెళ్లి తీరడానికి మేఘారూపుడై యేసయ్య తిరిగి రాబోచున్నాడు. ఆయన కొరకు రాత్రి వేళ సంఘ బిడ్డలందరూ తయారై తీరాలి. మనమందరం కూడా బల్లారాధన తిరిగినప్పుడు ఎంత ఉత్సాహముగా, ఎంత ఆనందముగా రొట్టియు ద్రాక్షారసము తాగి తిని
ఎంత ఆనందంతో వెళ్తున్నాం. కానీ ఒక విషయం మర్చిపోతున్నాం, ఈ రాకడలో పాలుభాగస్థ పొంది తీరడానికి ఉన్న అనేకుల ఒక బాధ్యత మనం నెత్తి మీద తీసుకొని వారి రొట్టెని కూడా మనం తినేసి వారి ద్రాక్షారసం మనం తాగేసి వారికి సువార్త చెప్పడానికి రాయబారులమే మనని రాత్రి వేళ సువార్త చెప్పడానికి మనం సిద్ధమై తీరుతాం. కేవలం సువార్త చెప్పితే సరిపోదు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలు జాగరింపు కలిగి ఉండి తీరాలి. యేసయ్యతో శిష్యులు కాసేపు కూడా ప్రార్థన చేయలేకపోయారు. అలాగైతే ప్రార్థన చేయడానికి ఈ కాలములో ప్రజలు విసుగు పొందుతున్న కాల తరగతులు ఈ రాత్రి వేళ ఒక నిర్ణయం తీసుకుందాం. పెందల కడ లెగిసి నేను ప్రార్థన చేస్తాను, మధ్యాహ్నం వేళ లెగిసి నేను ప్రార్థన చేస్తాను, రాత్రి వేళ కూర్చొని నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారా కొన్ని కోటలను నేను ఎరగొడతా, ప్రార్థన ద్వారా కొన్ని దేశాలను నేను స్వతంత్రించుకుంటా, ప్రార్థన ద్వారా కొన్ని ఆత్మలను సంపాదించుకుంటా. అలా ఈ రాత్రి వేళ అర్థంలో ఉన్న సంఘ బిడ్డలు ప్రార్థన వీరులుగా మారినందుకు స్తోత్రం. అన్నాను లేపి ప్రార్థనలు అలవాటు పరిచినట్టుగా ఈ రాత్రి వేళ సంఘ బిడ్డల్లో కూడా అలాంటి ప్రార్థన ప్రవాహాన్ని దయచేయండి. అలా ప్రార్థన చేసి ఏకముహూర్తముగా రూపాంతరం చెంది పరలోకానికి ఆరోహణమే నిత్యం నిత్యం దేవునితో నివాసమై తీరేంతటి గుణ భాగ్యలోకములోకి వెళ్ళి తీరడానికి సంఘ బిడ్డలందరూ కూడా సహాయం దయచేయండి. ఇంతసేపు వాక్యం బోధించిన సంఘ కాపరిని దీవించినందుకు స్తోత్రం. సంఘం వాక్యాన్ని విన్న సంఘ బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి మా కుటుంబంలోకి తిరిగి వచ్చున్నాం. నీ వాక్యములో మేము ఆనుకొని ముందుకు కొనసాగుతాం. నీ కృపలో మేము ఆధారపడి ముందుకు జీవిస్తున్నాం. ఈ వినలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడగిందునుగాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్తామా? శక్తి సరిపోలేదు, ఇంకోసారి గట్టిగా. శక్తి సరిపోలేదు, ఇంకోసారి చివరిగా. దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవుడు స్తోత్రం చెప్తాం. దేవుడు రాకడ సమయంలో మనందరం వెళ్ళిన స్తోత్రం చెప్తాం. సంఘ బిడ్డలందరినీ కూడా ప్రార్థనా వీరులుగా మారిన స్తోత్రం చెప్తాం. సంఘం కట్టబడ్డానికి దేవుడు సాయం చేసిన స్తోత్రం చెప్తాం. కొత్త ఆత్మలను దేవుడు తీసుకొచ్చినందుకు స్తోత్రం చెప్తాం. రాబోయే రోజులు అనేక మంది వారికి సంబంధించిన స్తోత్రం చెప్తాం. రాబోయే రోజులు అనేక మంది ఆత్మశక్తి పొందినందుకు స్తోత్రం చెప్తాం. ఇంకా కొత్త సంఘాలు కట్టబడినందుకు స్తోత్రం చెప్తాం. దేవుడు అందరిని దీవించును గాక. వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. దేవుడు దీవించును గాక.